Madrasas and Ghazwa Hind, Saraswati Shishu Mandirs and Akhanda Bharat. How different are they? అఖండ భారత్ అనేది ఈ రోజు కొత్తగా మాట్లాడట్లేదు. ఒకప్పుడు భారతదేశం అఖండమైంది. అంటే కింద మనకు శ్రీలంక నుంచి మొదలు పెడితే ఏ శిశు మందిర్ కానివ్వండి, ఏ వివేకవర్ధిని కానివ్వండి, ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏ బజరంగ్ దళ్ కానివ్వండి, ఏ రోజు ఆయుధాలు డిటోనేటెడ్ బాంబులు పెట్టుకొని పాకిస్తాన్ చొరబడలేదు, మయన్మార్లోకి వెళ్ళలేదు, ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళలేదు. ఇస్లాం వర్సెస్ క్రిస్టియానిటీ, క్రిస్టియానిటీ వర్సెస్ హిందూయిజం, ఇస్లాం వర్సెస్ హిందూయిజం, ఇవి మత యుద్ధాలు. సున్నీలు వేరే ఉన్నారు, షియాలు వేరే ఉన్నారు, వహాబీలు వేరే ఉన్నారు, హైమదియాలు వేరే ఉన్నారు. మీకు అక్కడ ఒక 100 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గంకి ఒక వర్గం పడదు. ఇది మతపరమైన దాడి అని చెప్పుకోవడానికి మనము వెనకాడుతుంటాము, భయపడుతుంటాము. ఎందుకంటే మన మిత్రులు లేకపోతే వేరే వాళ్ళు ఏమనుకుంటారని ఫీల్ అవుతూ వాళ్ళ పాయింట్లు విప్పి చాలా నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు హత్య చేయబడ్డారు. మతపరమైన విషబీజాల మీద పాకిస్తాన్ ఏర్పడింది. మదర్సాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెర్రరిస్టులను తయారు చేసే కేంద్రాలు లేదా ఫ్యాక్టరీ లాగా మారిపోయాయి. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే గజ్వా హింద్ అని అంటే మొత్తం భారతదేశాన్ని వాళ్ళు సమూలంగా వాళ్ళ మతంలోకి మార్చుకునే థాట్ ప్రాసెస్. పాకిస్తాన్ అనే కాదు, వాళ్ళు జపాన్ వాళ్ళు అడుగు తింటున్నారు. మనం సుందర్ పిచ్చైని, సత్యనాథులని, లేకపోతే తులసి గబాడ్ని ఇలాంటి వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తుంటే వాడు లష్కర్ ఏ తోయిబాని, జైషే మొహమ్మద్ని తయారు చేస్తున్నాడు. నమస్తే, వెల్కమ్ టు 3TV. ఈరోజు భారతదేశము బాధాతప్త హృదయంతో ఉన్నది. కాశ్మీర్ ఉగ్రవాద అటాక్ ఈ దేశాన్ని చాలా గాయపరిచింది. మీకు అందరు కూడా తెలుసు, ఆల్మోస్ట్ అందరు కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. జరిగిన దారుణం పట్ల ప్రజానికం చాలా స్పందిస్తూ ఉన్నారు. చాలా తీవ్రమైన స్పందనలు కూడా ఉన్నాయి. వాటిలో చాలా వరకు కూడా అంటే దాన్ని తప్పుపట్టడం లేదు, కానీ చాలా వరకు భావోద్వేగాలతో కూడిన స్పందనలు, ప్రతిస్పందనలు ఉంటున్నాయి. అది జనసామాన్యం అట్లాగే చేస్తారు, వాళ్ళని తప్పుపట్టలేం. కానీ యాజ్ పాలసీ మేకర్స్, ప్రభుత్వాలు లేతే ఒక రాజ్యాంగంలో భాగంగా ఉన్న మీడియా కావచ్చు, జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, అందరూ కూడా ఎట్లా చూడాలి, ఒక ఆబ్జెక్టివ్ అండ్ ప్రాగ్మటిక్ వ్యూ తీసుకుని ఈ దేశం ముందుకు పోయేలాగా ఈ సమస్యను ఎట్లా చూడాలనేది మనము అనిల్ ఉన్నారు మనతో. నమస్తే అనిల్, వెల్కమ్ టు ది షో. సో ఈరోజు మనము మాట్లాడబోయే టాపిక్ చాలా భావోద్వేగాలతో కూడినది. ఈ భావోద్వేగాలతో కూడిన సబ్జెక్ట్ని మనము కొంచెం భావోద్వేగాల డోసు తగ్గించి వీలున్నంత వరకు సాంకేతికంగానే దీన్ని డీల్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మన సమాజం ఎదగాల, మన దేశం ముందుకు పోవాలి అని మనం గతంలో కూడా చాలా షోస్లో ఆర్థికంగా భారతదేశం ఎట్లా పరిపుష్టం కావాలి అనేది మాట్లాడుకున్నాం. అట్లాగే ఒక జ్ఞానవంతమైన సమాజం, ఒక మంచికి పీట వేసే ఒక సమాజంగా భారతదేశం ఎట్లా ముందుకు పోవాలి అనేది మనం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం అనేది. వీలున్నంత అబ్జెక్టివ్గా మాట్లాడదాం తప్పకుండా. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? ముందు మరణించిన వాళ్ళందరికీ, హత్య చేయబడ్డ వాళ్ళందరికీ నివాళులు, శ్రద్ధాంజలి. అలాగే క్షతగాత్రులైన వాళ్ళందరికీ అందరూ తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వాళ్ళ కుటుంబాలకు మన సంతాపం తెలియజేస్తూ, అలాగే సగటు భారతీయుడికి ఈ విషాద సమయంలో అందరికీ మన ఓదార్పు అని చెప్పుకుందాం. తప్పకుండా. అయితే ఇప్పుడు మనము మాట్లాడాల్సింది మతానికి ముడిపెట్టకూడదు లేదా భావోద్వేగానికి గురి కాకూడదు అని అంటాము. మతాలను కాసేపు పక్కన పెడదాము. ఈ ఉగ్రవాదం ఏదైతుందో, అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఏదైతుందో అది పూర్తిగా మతపరమైన ఉగ్రవాదం. ఇందులో అనుమానం కూడా లేదు. మనము దానికి మతానికి సంబంధం లేదు, ఉగ్రవాదులకు మతం లేదు, ఇలాంటివన్నీ కూడా
ఈ థియరిటికల్ వినడానికి చాలా అందంగా ఉంటాయి. సో మన చేతగానితనాన్ని ఇది మతపరమైన దాడి అని చెప్పుకోవడానికి మనము వెనకాడుతుంటాము, భయపడుతుంటాము. ఎందుకంటే మన మిత్రులు లేకపోతే వేరే వాళ్ళు ఏమవుతుంటారో అని ఏమనుకుంటారని ఫీల్ అవుతూ ఒక అపాలజెటిక్ భావజాలంలో ఉండి ఆ డిఫెన్స్లో ఉండి వి ట్రై టు కార్నర్ అవర్ సెల్వ్స్ థింకింగ్ దట్ నో దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు రిలీజన్. బట్ ఇది మతపరమైన దాడి ఇది. ఎందుకంటే హత్య చేయబడ్డ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ నించోబెట్టి వాళ్ళ ఏమంటారు దాన్ని, వాళ్ళ పాయింట్లు విప్పి చాలా నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు హత్య చేయబడ్డారు, వాళ్ళని చంపారు. అందులో ఒక స్త్రీ అయితే నా భర్తతో పాటు నన్ను కూడా చంపేసేయండి అని అంటే, లేదు నువ్వు వెళ్ళి మీ ప్రధానమంత్రి మోడీకి చెప్పాలి ఈ విషయం, అందుకే నేను వదిలేస్తున్నామని కూడా ఆ మాట అన్నారు. కానీ అందులో అనిల్ అందరూ పురుషుల్ని చంపారు, అంటే ఒకళ్ళే అక్కడక్కడ యాజిటేట్ చేసిన వాళ్ళు చంపినట్టున్నారు, కానీ పురుషుల్ని చంపారు, స్త్రీలను వదిలేశారు. ఎందుకు అయి ఉంటుంది? వాళ్ళు బేసికల్ ఏంటంటే దే వాంట్ ఇందు మనము ఈ చర్చలో భాగంగా దీనికి కొంచెం డెప్త్లో వెళ్దాం. ఈ పాకిస్తాన్ ఏర్పాటువాదం, పాకిస్తాన్ ఏర్పడమే విషబీజాల మీద ఏర్పడింది, మతపరమైన విషబీజాల మీద పాకిస్తాన్ ఏర్పడింది. వాళ్ళు ఆ టైంలో పాకిస్తాన్ మేము సపరేట్గా విడిపోతాం భారతదేశం నుంచి అన్నప్పుడు మనం కూడా పెద్ద మనిషి చేసుకొని వాళ్ళకు సస్యశ్యామలమైన సింధ్ పంచనదులు ఏవైతే రావి, సత్లేజ్, జీలం ఇలాంటి నదులు ఉన్నాయో ఇందులో సారవంతమైన భూములు సింధ్ కానివ్వండి లేకపోతే వెస్ట్ పంజాబ్ కానివ్వండి సారవంతమైన భూములు వాళ్ళకి మనం ఇచ్చేసాం పాకిస్తాన్కు. మంచి భూముల్లో అంటే పంచనదుల్లో ప్రవహించే వాటి ట్రిబ్యూటరీస్లో ఉండే 74% బెస్ట్ ల్యాండ్ వాడికి వెళ్ళింది, 26% మనకు వచ్చింది. కాకపోతే పాకిస్తాన్ కాలక్రమంలో ఏం చేశారంటే వాళ్ళకు వచ్చిన భూముల్లో వాళ్ళు పాపీ ప్లాంటేషన్ పండించుకొని గంజాయి పండించుకున్నారు, మనం అందులో బాస్మతి బియ్యం పండించుకొని మనం ఎదిగాము. దిస్ ఈజ్ అ మైండ్ సెట్. అయితే మన కోల్డ్ వార్, అమెరికా రష్యా కోల్డ్ వార్ తర్వాత రెండు రకాలుగా విడిపోయాం. మనకు రష్యన్ అలయన్స్ ఉంది, పాకిస్తాన్ హ్యాపెన్ టు బి అమెరికా అలయన్స్తో ఉంది. సో అప్ టు 1980 అంటే ఈ వాళ్ళ గోల్డెన్ పీరియడ్ అవుతుందో 1970 to 1984 మధ్యలో దట్ కాల్డ్ హ్యాపెన్ టు బి గోల్డెన్ పీరియడ్ ఆఫ్ పాకిస్తాన్. వాళ్ళు చాలా ముందుకు వెళ్ళారు, అత్యాధునికంగా వాళ్ళకు ఎదిగారు, వాళ్ళు ఆధునిక ప్రపంచాన్ని అందుకున్నారు. వాళ్ళ జీడిపి కానివ్వండి, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి మనకన్నా చైనా కన్నా ఎక్కువ 1982, 83, 84 వరకు కూడా. ఎప్పుడైతే జుల్ఫికర్ అలీ భుట్టో హత్య చేయబడ్డాడో, జనరల్ జియాహుల్లాక్ ఎప్పుడైతే అధికారం చేపట్టాడో ఆర్మీ జనరల్, తర్వాత వాళ్ళు రాడికలైజ్ అవుతూ వెళ్ళిపోయారు. దే బికమ్ కంప్లీట్లీ రాడికలైజ్డ్. దానికన్నా ముందు ఒక యుద్ధం కూడా జరిగింది అనుకోండి మనకు పాకిస్తాన్కు, అందులో మనం గెలిచాము. రాడికలైజ్ అంతమంది కూడా రాడికలైజ్డ్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పునాదే ఇస్లామిక్ మత ఛాందసవాదం, ఇస్లామిక్ భావజాలంతో వాళ్ళు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ అని అంటారు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అని అంటారు. వాళ్ళు హిందూ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని మనము వాళ్ళది అఫీషియల్లీ ఇస్లామిక్ కంట్రీ. సో అలా వాళ్ళు ఏర్పడ్డారు. అక్కడ నుంచి వాళ్ళ ఖలీఫత్ కోసం ప్రయత్నం చేశారు. మేమే ముస్లిం ఉమ్మా అయితే ఉంటుందో, ఆర్గనైజేషన్ ఆఫ్ ముస్లిం కంట్రీస్ అయితే ఉంటుందో వాళ్ళకు ఖలీఫత్ కోసం ప్రయత్నం చేశారు. వాళ్ళు ఒకనొక టైంలో దే బికమ్ బిగ్గన్న పెద్దన్న ఫర్ ఆల్ ఎంటైర్ ముస్లిం కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ అందరికి కూడా వెళ్ళారు. తర్వాత సౌదీ వహాబీలు వాళ్ళని తొక్కారు, అది వేరే విషయం. ఈ 83, 84 తర్వాత వాళ్ళ పతనం మొదలైపోయింది, ఆర్థికంగా పతనం మొదలైపోయి శాస్త్రీయ విద్య నుంచి వాళ్ళు దూరం అయిపోయి మదర్సా విద్యకు దగ్గర అయిపోయారు. అయితే అయ్యారు, అదే వాళ్ళ మతం వాళ్ళ ఇష్టం, వాళ్ళు చదువుకోవచ్చు, ఈవెన్ చేసుకోవచ్చు. కాకపోతే భారతదేశం తాలూకు వ్యతిరేకత నుండి భారతదేశం పట్ల ద్వేషాన్ని పెంచుకునే ప్రక్రియలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. సో వాళ్ళ విద్యా సంస్థలు ఏవైతున్నాయో, వాళ్ళ మతపరమైన విద్యా సంస్థలు ఏవైతున్నాయో, మదర్సాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా టెర్రరిస్టులను తయారు చేసే కేంద్రాలు లేదా ఫ్యాక్టరీ లాగా మారిపోయాయి. సో అక్కడ మీకు దాదాపు అఫీషియల్గానే 30-35 వేల మదర్సాలు ఉన్నాయి పాకిస్తాన్లో. ప్రతి ఒక్క ఎవరైనా చూడండి, యూ కెన్ చెక్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, ఎక్కడైనా సరే మీరు చెక్ చేయండి. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే గజ్వా హింద్, వాళ్ళ బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే గజ్వా హింద్ అని అంటే మొత్తం భారతదేశాన్ని వాళ్ళు సమూలంగా వాళ్ళ మతంలోకి మార్చుకునే థాట్ ప్రాసెస్. మీరు పాకిస్తాన్లో ఎవరిని అడిగినా సరే వాళ్ళ యూట్యూబర్ నుంచి మొదలు పెడితే వాళ్ళ ఆర్మీ జనరల్ ఆసిఫ్ మునీర్ వరకు ప్రతి ఒక్కరు గజ్వా హింద్ గురించి మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆపుతాం మిమ్మల్ని ఇక్కడ. ఇప్పుడు ఎట్లయితే మదర్సాలు పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్నాయో, భారతదేశంలో కూడా సరస్వతి శిశు మందిర్లు ఉన్నాయి. ఓకే,
ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మీరు ఎట్లయితే గజ్వాయ్ హింద్ అన్నారో మన వాళ్ళు కూడా అఖండ భారత్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వరకు అఖండ భారత్ అనేది వీళ్ళు పెట్టుకున్న సంకల్పం. సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టండి, గజ్వాయ్ హిందూ సాధ్యం కాదు, అఖండ భారత్ సాధ్యం కాదు. ఎందుకంటే ఉన్న దేశంలోనే రకరకాల భాషలు, సంస్కృతులు, కొట్లాటలు, మనకు నార్త్ ఈస్ట్ తో కొట్లాటలు, నార్త్ ఈస్ట్, సౌత్, నార్త్ డివైడ్ ఇన్ని ఉన్నాయి దేశంలో. సో అవి కలవడం అనేది ఇంపాసిబుల్, కలవకూడదు కూడా అట్లా. ఓకే, ఇట్స్ నాట్ గుడ్. కానీ హౌ డు యూ కంపేర్ దిస్ మదర్సాస్ అండ్ గజ్వాయ్ హింద్, సరస్వతి శిశు మందిర్స్ అండ్ అఖండ భారత్? How different are they? They are absolutely different. Because let us go back to the ancient India. మన అఖండ భారత్ అనేది ఏషియన్, మన మహాభారత కాలం నుంచి కూడా మనకు ఈ దేశానికి సంస్కృతి, నాగరికత, ఇతిహాసం, చరిత్ర అన్నీ ఉన్నాయి, ఐతిహాసిక పురాణాలు అన్నీ ఉన్నాయి మనకు. సో అఖండ భారత్ అనేది ఈ రోజు కొత్తగా మాట్లాడలేదు. ఒకప్పుడు భారతదేశం అఖండమైంది. అంటే కింద మనకు శ్రీలంక నుంచి మొదలు పెడితే, శ్రీలంక వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ రామా హస్ డన్ ద విక్టరీ ఓవర్ ఇట్. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న కాందహార్ దాటేసి, అంటే ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ దాటేసి పైన ఖైబర్ పఖ్తూన్ దాటి అక్కడ ఇరాన్ వరకు, తెహరాన్ వరకు మన దాంట్లోనే వస్తుంది. టిగ్రిస్ వరకు ఉండేదనే వాళ్ళు. తర్వాత ఇటు చైనాలో కొద్ది భాగం, నేపాల్ నుంచి పైన హిమాలయ ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఇప్పుడున్న మయన్మార్, ఇవన్నీ కూడా భారతదేశంలోనే ఒకప్పుడు అంతర్భాగాలు ఇవన్నీ కూడా. సో అఖండ భారత్ అనేది ఒక ఐడియాలజీ అనే విషయం పక్కన పెట్టినా సరే, ఒకప్పుడు మేము ఇంత పెద్ద విశాలమైన దేశము అని వాళ్ళు ఆ ఐతిహాసిక పౌరాణిక తాలూకు చరిత్రనే వాళ్ళు గుర్తు చేసుకుంటారు తప్పిస్తే, ఏ శిశు మందిర్ కానివ్వండి, ఏ వివేకవర్ధిని కానివ్వండి, ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏ బజరంగ్ దళ్ వాళ్ళు కానివ్వండి, ఏ రోజు ఆయుధాలు, డిటోనేటెడ్ బాంబులు పెట్టుకొని పాకిస్తాన్కి చొరబడలేదు, మయన్మార్లోకి వెళ్ళలేదు, ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళలేదు. ఒక ఇన్సిడెంట్ ఉందా ఈ రోజు వరకు కూడా? అలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ లేదు. దిస్ ఇస్ అన్ ఐడియాలజీ. అఖండ భారత్ అనేది ఒక ఐడియాలజీ ఎప్పటి నుంచో పురాతన కాలం. కానీ వాళ్ళు డిటర్ కదా, వాళ్ళు భయపడరా? ఇప్పుడు అఖండ భారత్ అనేది చాలా అంతర్జాతీయ వేదికలు కూడా, అదేమి మన దేశంలోనే మాట్లాడేది, ఒక ఐతిహాసిక హృదయంతో మాట్లాడేది మాత్రమే కాకుండా చాలా ఓపెన్ గా అఖండ భారత్ అని అంటున్నప్పుడు వీళ్ళు అఖండ భారత్ అచీవ్ చేస్తారు అనే భయము నైబరింగ్ మన నుంచి విడిపోయిన ఎప్పుడు మనం ఎప్పుడు వాళ్ళకు భయం ఏర్పడుతుంది అంటే, మనం దాడులు చేసినప్పుడు. ఎప్పుడు దాడులు చేయించుకున్నాం తప్పిస్తే మనం వెళ్ళి ఏ రోజు దాడి చేయలేదు. సాంస్కృతిక దాడి కదా అనిల్. ఏది ఇప్పుడు అఖండ భారత్ చేయలేదు కదా, మన మత మార్పిడులు చేయలేదు, లేదా మన కాషాయ జెండలు ఎగరేయలేదు, అక్కడ వెళ్ళి మత ప్రచారం చేయలేదు, అక్కడ వెళ్ళి ఏ గుళ్ళు గోపురాలు కట్టలేదు, ఉన్నాయో కూలగొడుతున్నారు. అక్కడ పాకిస్తాన్ లో మీకు ఉన్న దాదాపు ఆలయాలు 95% ఆలయాలు అసలు వాటికి అదృశ్యం అయిపోయాయి. ఆ మిగిలిన 5% ఏవైతే ఉన్నాయో అవన్నీ శిథిలం అయిపోయాయి. ఈ లాస్ట్ 3-4 years అవి కూడా లేపేశారు. మన దేశం విడిపోయినట్టున్న జనాభాలో ఎథనికల్ క్లిన్జింగ్ అంటాం మనము. వీళ్ళని ఎథనికల్ క్లిన్జింగ్ లో ఆల్మోస్ట్ 95% హిందువులు జనాభానే మారిపోయింది. ఆ మిగిలిన ఇప్పుడు ఈ 2-3 లక్షలు ఎవరైతే ఉన్నారో కరాచీ చుట్టుపక్కల, వాళ్ళు ఈ బలోచ్ సెపరేటిస్ట్ లో వాళ్ళ సహాయంతోనే బ్రతుకుతున్నారు తప్పిస్తే అక్కడ ఎవరు ఏమీ లేరు. హిందువులు అనేది ఇట్స్ వాష్డ్ అవుట్ కంప్లీట్లీ ఇన్ పాకిస్తాన్. దే హావ్ బీన్ క్లెన్స్డ్. అలాగే మనకు జమ్మూ కాశ్మీర్ లో చేయాలని చూసారు, ఎథనికల్ క్లిన్జింగ్ చేశారు. పండిత్ ఎవరుతున్నారు జమ్మూ కాశ్మీర్ నుంచి వాళ్ళని తరిమేశారు, అత్యాచారాలు చేశారు, స్త్రీల పట్ల మానభంగాలు చేశారు, చంపేశారు, కంప్లీట్ రాడికలైజ్ చేశారు. దాన్ని ఆర్మీ వెళ్ళడానికి కూడా భయపడ్డ సందర్భాలు ఉన్నాయి మన దగ్గర. సిమిలర్లీ ఇప్పుడు బంగ్లాదేశ్ అదే దారిలోకి వెళ్ళి హిందూస్ మీద దాడులు చేశారు, రక్తపాతం ప్రవహిస్తుంది, అక్కడ గుళ్ళు గోపురాలు కూలగొట్టేస్తున్నారు. సో భారతదేశంలో మీరు చూడండి, అఖండ భారత్ అనేది మనం వేరే దేశాలకు వెళ్ళడం పక్కన పెట్టండి, పరమత సహనం అనేది ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనన్ని హిందూయేతర ప్రార్థనా మందిరాలు మన దేశంలో ఉన్నాయి. బీట్ ముస్లిమ్స్ కానివ్వండి, లేకపోతే క్రిస్టియన్స్ కానివ్వండి, ఈవెన్ జ్యూస్ కానివ్వండి, పార్సీలు కానివ్వండి, వాళ్ళే కూడా మన దగ్గర మనం పరిరక్షిస్తున్నాము. వి మేడ్ ఇట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో అయింది. ఏ రోజు ఎవరు ఏం దీనికి అబ్జెక్షన్ పెట్టారు, ఎందుకంటే మన సెక్యులర్ దేశం కాబట్టి అందరికీ పౌర హక్కులు ఉన్నాయి, వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు బ్రతికే ఉంది. ఏదో మనం మ్యాప్ మీద అఖండ భారత్ అని వేసుకున్నంత మాత్రాన మనం అక్కడ వెళ్ళింది లేదు, లేకపోతే చేసింది లేదు. సో దాన్ని బూచిగా చేయించి ఇన్ని కట్టు కథనాలు అల్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను రాబర్ట్ వాద్రా కూడా అన్నాడు, ఆయన పార్టీ తాలూకు ఐడియాలజీని ఆయన బయట పెట్టుకున్నాడు. సో దాడులు ఎప్పుడు ఎంతసేపు కూడా హిందూ మతం మీద దాడులు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఈ రోజు కొత్త ఏం జరగట్లేదు. పాకిస్తాన్ ఏర్పడ్డ రోజు నుంచి కూడా మన మీద దాడులు జరుగుతున్నాయి. అన్నీ కూడా కంప్లీట్లీ హింసాత్మకమైన దాడులు ఏవైతున్నాయో, ఈ హత్య నేపథ్యాలు ఏవైతున్నాయో అన్నీ కూడా సపరేటిజం ద్వారానే ఏర్పడ్డాయి. ఇంకొకసారి ఆప్తా, ఇప్పుడు దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి మత యుద్ధాలు, క్రుసేడ్స్.
అంటే ఇస్లాం వర్సెస్ క్రిస్టియానిటీ వర్సెస్ హిందూయిజం, ఇస్లాం వర్సెస్ హిందూయిజం, ఇవి మత యుద్ధాలు. కానీ టెర్రర్ అనేది, ఉగ్రవాద చర్య అనేది ఇప్పుడు పాకిస్తాన్లో 4 నెలల క్రితం పాకిస్తాన్లో ఒక మసీదులో బాంబు దాడి జరిగింది. అవును, ఇంతకుముందు మీరే చెప్పినట్టుగా పాకిస్తాన్లో 2-3% హిందువులు ఉంటారేమో కదా, మిగతా అంతా ముస్లింలే కదా. మసీద్లో పోయేటోళ్ళందరూ ముస్లింసే కదా. దాడులు చేసింది ముస్లింసే, చనిపోయింది ముస్లింసే. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా దాడులు జరిగాయి. అవి ఎందుకు జరుగుతాయి? బికాజ్ దేర్ ఇస్ నో రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ ఉన్న ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ అవన్నీ కూడా తెగల మధ్యలో ఉండే వైషమ్యాలు. మళ్ళీ వాళ్ళ దాంట్లో సబ్ కమ్యూనిటీస్, సబ్ కాస్ట్లు ఉన్నాయి. అంటే సున్నీలు వేరే ఉన్నారు, షియాలు వేరే ఉన్నారు, వహాబీలు వేరే ఉన్నారు, హైమదియాలు వేరే ఉన్నారు. మీకు అక్కడ ఒక 100 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గంకి ఒక వర్గం పడదు. ఒకవారు ఇంకొకరు ప్రార్థన మందిరంలో వెళ్ళరు. ఒకరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ క్రిస్టియానిటీలో ఆల్మోస్ట్ 60-65 రకాల ఇవి ఉన్నాయి, మీకు సబ్సెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ ఐర్లాండ్ గొడవ అదే కదా, ఇదే ఇంగ్లాండ్ ఐర్లాండ్ గొడవ. ఇప్పుడు మీరు చాలా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ సీరియన్ క్రిస్టియన్స్. ఇక్కడ మన కేరళలో ఉన్నారు సీరియన్ క్రిస్టియన్స్. ప్రపంచంలో ఎక్కడ ఉంటారు సీరియన్ క్రిస్టియన్స్? ఓన్లీ కేరళలో మాత్రమే ఉన్నారు. సిరియాలో ఎప్పుడైతే క్రూసేడ్స్ జరిగాయో, సిరియాలో ఎప్పుడైతే క్రైస్తవుల మీద, సిరియాలో యాక్చువల్లీ ఇట్స్ క్రిస్టియన్ కంట్రీ. సిరియా మీద ఎప్పుడైతే అరబ్బులు దాడులు చేసి మత మార్పిడి చేయడం మొదలు పెట్టారో, అక్కడ క్రిస్టియన్స్ అందరు కూడా దే ఫౌండ్ ఇండియా హ్యాపెన్ టు బి నైస్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ దెమ్. వాళ్ళందరూ అక్కడ నుంచి కేరళకు వచ్చారు, సీరియన్ క్యాథలిక్స్ గా గుర్తింపు పడ్డారు. ఒక బ్యాంక్ కూడా ఉంది, సీరియన్ క్రిస్టియన్ బ్యాంక్ అని చెప్పేసి. వినండి, ప్రపంచంలో ఎక్కడ లేదు సీరియన్ క్రిస్టియన్ బ్యాంక్స్. అసలు సీరియన్ క్రిస్టియన్స్ వాళ్ళు ప్రపంచంలో ఎక్కలేరు. వాళ్ళు ఆ మిగిలిన కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేరళలో ఉన్నారు. దే ఆర్ జస్ట్ రిమైన్ ఫ్యూ పీపుల్ హూ హావ్ బీన్ ప్రిజర్వ్డ్ ఇన్ ఇండియా. మనం వాళ్ళని పరిరక్షిస్తున్నాం భారతదేశంలో. ఆ సీరియన్ క్రిస్టియన్స్ మీకు ఈరోజు కేరళలో కనపడతారు. వాళ్ళు అద్భుతంగా ప్రగతి సాధించారు. యూ ఫైండ్ దెమ్ ఓపెన్ ద బ్యాంక్, సీరియన్ క్రిస్టియన్ బ్యాంక్ ఉంది, బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నారు వాళ్ళు. సో మీరు ఇందాక మనం మాట్లాడుకో అఖండ భారత్ కనుక మనం ఆ పర్స్పెక్టివ్ చూస్తే వీళ్ళు ఎట్లా బ్రతుకుతారు ఇక్కడ? రెండోది ఫార్సీలు ఉన్నారు. ప్రపంచం మొత్తంలో ఫార్సీలు అందరూ అంతరించిపోయారు. ఇరాన్లో జొరాస్ట్రియన్స్ మీద తీవ్రమైన దాడులు జరిగిన తర్వాత అయూబీ నుంచి మొదలు పెడితే మొన్నటి షా వరకు కూడా మీకు జరిగిన దాడులకు అక్కడ మీకు ఇరాన్లో ఉన్న జొరాస్ట్రియన్స్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరి తర్వాత భారత తీర ప్రాంతంలోకి వచ్చి బాంబే, గోవా, ఈ గుజరాత్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళే కదా మన టాటాలు అందరూ కూడా. అంతెందుకు ఈరోజు కరాచీ బేకరీ కానివ్వండి, ఇక్కడ ఉన్న సైనిక్పూర్లో 5th Avenue బేకరీ కానివ్వండి, ఇవన్నీ దిస్ ఆర్ ద పీపుల్ హూ హ్యాపెన్ టు బి ద డిసెండెంట్స్ ఆఫ్ ఇరాన్. వీళ్ళందరూ ఫార్సీలు ముస్లిమ్స్ కాదు, ఫార్సీ సెపరేట్. అఖండ భారత్ కంటే కూడా అఖండ ప్రపంచమే భారత్ లో ఉందనుకోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాల్డ్ ఎస్ సబ్ కాంటినెంట్. మన భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకంటే మనం వై వీఆర్ కాల్డ్ ఎస్ సబ్ కాంటినెంట్? వీఆర్ కాల్డ్ ఎస్ సబ్ కాంటినెంట్ బికాజ్ దట్ పాయింట్ ఈస్ క్లియర్. నేనేం అడుగుతున్నా, ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ మత యుద్ధాలు అంటే మనం కొంత అర్థం చేసుకోవచ్చు. మతాలకు మధ్యలో ఉండే రిఫ్ట్ మానవ జాతి పరిణామ క్రమం నుంచి అది నడుస్తూనే ఉంది. రైట్ రాంగ్ పక్కన పెట్టండి, బట్ దట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. అన్ఫార్చునేట్లీ అది జరుగుతూనే ఉంటది. శ్రీశ్రీ చెప్పినట్టుగా ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది, ఈ పరపీడన, పరాయణత్వం, నరహంతకత్వం నడుస్తూనే ఉంటది. అయితే ఒక దేశంలో ఉండే ముస్లిమ్స్ పరస్పరం ఇందాక దాడుల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు తెగల మధ్య కాన్ఫ్లిక్ట్ అన్నారు. ఈ తెగల మధ్య కాన్ఫ్లిక్ట్ అంటే ట్రైబల్స్ తెగల మధ్య కాన్ఫ్లిక్ట్ మనం మణిపూర్లో కూడా చూసినాం. తెగల మధ్య కాన్ఫ్లిక్ట్ నాకు ఒకటి కొంచెం లోతుగా ఆలోచిస్తే ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు టెర్రరిజానికి మతం లేదు అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఖచ్చితంగా ఈరోజు ఉదాహరణకి కాశ్మీర్ టెర్రర్ అటాక్ తీసుకుంటే ఖచ్చితంగా అదంతా కూడా ఇస్లామిక్ ఫండమెంటలిజం ట్రిగ్గర్ చేసిన దాని అవుట్కమ్ అనేది చాలా స్పష్టంగా ఉంది. అవును. అయితే ఒక మతం మీద ఇంకొక మతం ఆధిపత్యం, అట్లాగే ఒక తెగ మీద ఇంకొక తెగ ఆధిపత్యం, ఏది విదిన్ ద మతం, ఒకటే మతంలో, లేతే ఒక జెండర్ మీద ఇంకొక జెండర్ ఆధిపత్యం. ఇవి కొంచెం నేనేం అప్పీల్ చేస్తున్నా అంటే మీకు, నేను ఆడియన్స్ కూడా ఏం చెప్తున్నా అంటే కొంచెం బ్రాడర్గా చూస్తే మతాలు వల్ల మాత్రమే ఉగ్రవాదము ఉంటుంది అనడానికి కూడా ఏం లేదు. అంటే టెక్నికలీ స్పీకింగ్ ఇప్పుడు కాశ్మీర్లో జరిగింది, వాళ్ళు నువ్వు హిందువా ముస్లిమా అనేది చూసి ప్యాంట్లు విప్పి చెక్ చేసి ఆ ఖురాన్లోని ఆ కల్మా నీకు చదవడం వస్తే నిన్ను వదిలేయడము,
లాంటివి చేశారు. ఖచ్చితంగా అది మనకి చాలా స్పష్టంగా ఆక్షేపణీయం అండ్ స్పష్టంగా వాళ్ళు ముస్లిమ్స్ అయితే బతికిపోయి ఉందరు, కాదు కాబట్టి బతకలేదు. ఒక అతను ఎవరో ఇవాళ నేను మీడియాలో చూసిన, ఆయన ముస్లిం కాదు, పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ పక్కనున్న వాళ్ళు కల్మా చదివితే ఈయన పెదవి కదిపాడంట. సో ఇతన్ని కూడా వదిలేశారు. అతను అది చెప్తా ఉన్నాడు, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాడు. సో అది ఖచ్చితంగా మతానికి సంబంధించిందే అది. కానీ మనం మిగతా దాడులు చూస్తే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దాడులు, మన మణిపూర్ కానీ లేకపోతే పాకిస్తాన్ దేశం లోపల కానీ ఆఫ్ఘన్లో జరుగుతున్నవి కానీ, ఐర్లాండ్ ఇంగ్లాండ్కి జరిగిన వాళ్ళు డిసార్మెంట్ జరిగేంత వరకు జరిగిన ఆ దాడులు కానీ, ఇవన్నీ చూస్తే మానవ జాతిలోనే ఈ ఆధిపత్యం కానీ హంతక స్వభావం కానీ ఉన్నది అని నేను అంటున్నాను. ఇది ఈ లోతుగా ఎందుకు చూడాలంటే అనిల్, పాలకులు అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ ఉంటారు, రేపు ఇంకోరు వస్తారు, ఈరోజు బీజేపీ ఉంటుంది, రేపు ఇంకోరు వస్తారు. బట్ ఒక సమస్య మూలాలు ఏమున్నాయి అనేది ఆ లోతుకు పోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి మనకు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, ఓఐసి అంటాం వాటిని, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో భూమండలం మొత్తం మీద అందరితో మనకు అద్భుతమైన రిలేషన్షిప్స్ ఉన్నాయి. బీడ్ సౌదీ అరేబియా, మన ప్రధానమంత్రి మన సౌదీలో అక్కడే ఉన్నారు. అవును, ఆయన అక్కడి నుంచి భారతదేశం వస్తుంటే సౌదీ జెట్స్ ఎస్కాట్ చేశాయి, ఇండియా వరకు కూడా సౌదీ జెట్స్ ఎస్కాట్ చేశాయి ఆయననే. సో హీ వాజ్ దేర్ ఇన్ సౌదీ. మనకు సౌదీతో గొప్ప రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఇరాన్తో రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఇరాన్ మనకు చమురు పంపిస్తుంది. అవును, మళ్ళీ ఒకటి షియా దేశం, ఇంకొకటి సున్నీ దేశం, ఇద్దరితో ఉంది మనకు. అవును, we have also condemned Israel during Palestinian issue. మనకు పాలస్తీనియన్ వాళ్ళతో కూడా మనకు రిలేషన్షిప్ ఉంది. ఐఎమ్ కమింగ్ టు పాకిస్తాన్. దీని కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళే ముందు, we have relationship with Jordan, we had a great relationship with Saddam Hussein during Iraq. ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ కొట్లాడుకుంటున్నారు, మనకి ఇద్దరితో సంబంధాలు. అమెరికా రష్యా కొట్లాడుకుంటే మనకి ఇద్దరితో సంబంధాలు. బంగ్లాదేశ్ లో షేక్ హసీనాకు మనం సపోర్ట్ చేసాము, వాళ్ళ వ్యవస్థ పెరగడానికి, వాళ్ళ ఆధునీకరణ వైపు వెళ్ళడానికి మనం కారకులయ్యాము. ఆ దేశ ఏర్పాటుకే మనం మూల కారకులం. మనకు వాళ్ళతో రిలేషన్షిప్ ఉంది, చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. మొన్న మాల్దీవ్స్ వాళ్ళు వచ్చారు, అది కూడా ఇస్లామిక్ కంట్రీ. మోజు వాళ్ళ ప్రధానమంత్రి వచ్చాడు, మనం డబ్బులు ఇచ్చి పంపించాం, $400 మిలియన్ ఇచ్చాం వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే. ఇండోనేషియా లాంటి దేశం ఉంది, ఇస్లామిక్ కంట్రీ, వాళ్ళతో మన రిలేషన్షిప్ ఉంది. వాళ్ళ నోటి మీద గరుడ విమానయాన సంస్థ పేరే గరుడ. సో వాళ్ళు వినాయకుని పూజిస్తారు అక్కడ, ఇస్లామిక్ కంట్రీ. బట్ స్టిల్ వీ హ్యావ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్ వాళ్ళతో. మనకు ఖతార్తో రిలేషన్షిప్ ఉంది, వీ హ్యావ్ రిలేషన్షిప్ ఒమాన్, యమన్తో రిలేషన్షిప్ ఉంది, వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ రిలేషన్షిప్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీతో ఉంది. ఇక్కడ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇస్లామిక్ కంట్రీస్, వీఆర్ టాకింగ్ అబౌట్ Pakistan specific Islamic terrorism. So this is a cross border issue. ఇది క్రాస్ బార్డర్ ఇష్యూ అనడం కన్నా కూడా దిస్ ఈజ్ ఐడియాలజికల్ రాడికలిజం అనడం ముఖ్యం. క్రాస్ బార్డర్ ఇష్యూ అయ్యుంటే, మనకు క్రాస్ బార్డర్ ఇష్యూ అంటే మొత్తం పూర్తి స్థాయి పాకిస్తాన్తో మనకి ఇష్యూ లేదు. అక్కడ బలూచిస్తాన్ ఉంది, బలూచిస్తాన్ అక్కడ ఉన్న ఇంటెలెక్చువల్స్ కానివ్వండి, లేదా బలోచ్ సపరేటిస్టులు ఎవరైతున్నారో, దే ఆల్వేస్ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు మనం మీతో కలుస్తామని ఎన్నోసార్లు మనకు అరిచిపెట్టుకున్నారు. మనకి ఇక్కడ సమస్య పాకిస్తాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పాకిస్తాన్ యాజ్ అ హోల్. పాకిస్తాన్లో చాలా మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, చాలా మంది ప్రజలు ఉన్నారు, ఎంతో మంది మామూలు జనాలు ఉన్నారు హూ హ్యాస్ గాట్ రూట్స్ ఇన్ ఇండియా. మన దేశంతో వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి అప్పుడు ఇక్కడ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళకి మన దేశం ఏం జరిగినా సరే బాధపడే వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఉంటారు. వీఆర్ నాట్ టాకింగ్ Islam as a whole, we are not talking about religion, we are talking about Islamic terrorism of Pakistan. Right. పాకిస్తాన్లో బ్రెయిన్ వాష్ చేయబడ్డ కొంతమంది టెర్రర్ ఆర్గనైజేషన్స్, వాళ్ళని అలా చేసిన మూలకారకుల గురించి మన చర్చ అంతా కూడా. అప్పుడు దిస్ ఇస్లామిక్ టెర్రరిజం ఆర్ ఇస్లామిక్ రాడికల్ ఫిలాసఫీ ఐడియాలజీ అనడం కరెక్ట్ అవుతుంది, కానీ ముస్లిమ్స్ అనడం కరెక్ట్ కాదు కదా. అదేంటాను నేను, ముస్లిమ్స్ అంటే పాకిస్తాన్ ఈ పర్టిక్యులర్ సెక్ట్ ఆఫ్ పీపుల్ గురించి. ఇస్లాం అనేది వాళ్ళ మొత్తము, ముస్లిం అనేది వాళ్ళ ఐడెంటిటీ. ఇప్పుడు హిందూయిజం మన మతము, హిందూస్ అనేది మన ఐడెంటిటీ. అట్లా వీ హ్యావ్ టు నో, ఆ సింక్రోనిస్ చూసుకోవాలి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్. ఇప్పుడు సమస్య హిజ్బుల్ ముజాహిదీన్లో లేదు, లేదా మిగతా టెర్రర్ గ్రూప్లో లేదు, వీళ్ళ గ్రూప్స్ లేదు. వీళ్ళ గ్రూప్స్ నడిపే హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో ఉంది సమస్య. ఇప్పుడు పాకిస్తాన్ని వెనకబడే దేశంలాగా ఉంచింది అక్కడ ప్రజలు కాదు, అక్కడ రాజకీయ, అక్కడ ఆర్మీ.
పాకిస్తాన్ రన్ చేసేది ఆర్మీ. ఇందాక మనం అనుకున్నట్టు జనరల్ జియావుల దగ్గర అయిపోయాం మనం. జనరల్ వాళ్ళు ఆర్మీ చేతిలోకి వాళ్ళు దే ఆర్ రూల్డ్ బై ఆర్మీ ఫ్రమ్ ది బిగినింగ్. అయూబ్ ఖాన్ నుంచి మొదలు పెడితే ముషరఫ్ ఇప్పుడున్న ఆసిఫ్ మునీర్ వరకు కూడా వాళ్ళ అంతా ఆర్మీ చేతుల్లోనే ఉంటుంది. పేరు నవాజ్ షరీఫ్ లేదా షాబాజ్ షరీఫ్ అవుతున్న వాళ్ళ పేరుకే వాళ్ళందరూ ప్రధానమంత్రులు. వాళ్ళు ఓన్లీ దే గో అండ్ బెగ్ మనీ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అండ్ అది తెచ్చుకున్న దానిలో కొంచెం మిగుల్చుకుంటారు, కొంచెం ఖర్చు పెడతారు, అంతవరకే తప్పిస్తే ఆ దేశాన్ని రన్ చేస్తుంది ఆర్మీ. ఇక్కడ సమస్య ఏంటంటే ఆర్మీ ఇప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లు కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న సైన్యం కావచ్చు, దే హావ్ బీన్ హైలీ రాడికలైజ్డ్. వాళ్ళ నరనరాలు జీర్ణించుకొని పోయింది. ఏంది గజ్వా హింద్ లేదా భారతదేశం మీద దాడులు చేయాలి, జమ్మూ కాశ్మీర్ తీసేసుకోవాలి అనేది వాళ్ళ థాట్ ప్రాసెస్. వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ జీవన ప్రమాణాలు వాళ్ళు చూసుకోవాలి, సంబంధం లేదు. అడుక్కు తిన్నా సరే పాకిస్తాన్ కాదు, వాళ్ళు జపాన్ వాళ్ళు అడుక్కు తింటున్నారు. దే ఆర్ పాకిస్తానీ బెగ్గర్స్ నాట్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ పాకిస్తాన్, దే ఆర్ ఆల్సో దేర్ ఇన్ జపాన్, దే ఆర్ ఆల్సో దేర్ ఇన్ సౌదీ. మన 40,000 మంది సౌదీ నుంచి తోసేసారు బయటికి. సో సచ్ అ పెథటిక్ దేశం అది. ఇట్ హస్ బీన్ కంప్లీట్లీ ఎ స్పాయిల్ స్పోర్ట్. దాని గురించి మనం చర్చించకూడదు. చర్చకు అర్హత పొందిన దేశం కాదు అది. ఇట్ డజంట్ క్వాలిఫై టు గెట్ డిస్కస్డ్. బట్ ఇక్కడ మనం మాట్లాడింది అంటే మన ప్రజలు మనం కోల్పోయాము. ఇట్ విల్ నాట్ స్టాప్ హియర్, ఇట్ విల్ నాట్ ఎండ్ హియర్. ఇదేం కొత్త కాదు మనకు. మన గతంలో ఈ పుల్వామా అటాక్ జరిగింది, గతంలో మనకు దేవాలయాల మీద అటాక్ జరిగాయి, ఇప్పుడు ఇక్కడ జరిగింది అటాక్, నిన్న శ్రీనగర్లో జరుగుతూనే ఉన్నాయి. దిస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కొక్క ట్రిప్లో 20 మంది 30 మంది 50 మంది, కొంతమంది తెలిసి హత్య చేయబడుతున్నారు, కొంతమంది తెలుగు హత్య చేయబడుతున్నారు. ఇప్పుడు ఉరి కానీ పుల్వామా కానీ పాకిస్తాన్ సైన్యము భారత సైన్యము వీళ్ళ మధ్య జరిగే దాడి వర్సెస్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ భారతదేశం మీద చేసే నిన్నటి దాడి, ఈ రెంటికి కూడా డిఫరెన్స్ ఉందా లేదా అంటున్నాను. ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళలో వాళ్ళు ఎందుకు కొట్టుగా వచ్చినా సరే భారతదేశం వచ్చేప్పటికి ఉమ్మడి శత్రువు వాళ్ళకు. వాళ్ళ దాంట్లో ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. తేరికే తాలిబాన్ ఒకటి ఉంది సపరేట్గా, వాళ్ళది లేటెస్ట్ ఒక గ్రూప్ తయారైంది. తర్వాత మనకు ఇప్పుడు హిజ్బుల్ ముజాహిదీన్ ఒక గ్రూప్ ఉంది, తర్వాత లష్కర్ ఈ తోబా గ్రూప్ ఉంది. ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఆర్మీ స్పాన్సర్డ్ గ్రూప్స్. సమస్య ఈ గ్రూప్స్లో లేదు, వీళ్ళకి డైరెక్షన్ ఇస్తున్న పాకిస్తాన్ ఆర్మీలో ఉంది. ఈ పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారం వీళ్ళు వెళ్తారు. అరే మీరు వెళ్ళి భారతదేశం మీద చార్ధామ్ మీద దాడి చేయండి అంటే వాడు వచ్చి ఆ గుళ్ళో ప్రార్థన జరుగుతున్న సమయంలో చార్ధామ్ మీద దాడి చేస్తాడు. అరే మీరు వెళ్ళి ఇక్కడ పుల్వామా మీద దాడి చేయమంటే వాడు వెళ్ళి పుల్వామా మీద దాడి చేస్తాడు. సో ఇక్కడ సమస్య ఇక్కడ లేదు, దీని జడి ఇక్కడ లేదు, దీని వేర్లు అనేవి అక్కడ ఉంది. సో ఇప్పుడు ఇండియా ఎలా రిటాలియేట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. నిన్న మనము దానికి మళ్ళీ వద్దాము, చివరిలో వద్దాము. నా ఇంకా కొన్ని బేసిక్ ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో మనం పాకిస్తాన్ సైన్యంతో మనం పోరాడతాం, అది యుద్ధం కావచ్చు లేకపోతే ఈ అటాక్స్ కావచ్చు, పాకిస్తాన్ సైన్యంతో పోరాడతాం, పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్స్తో పోరాడతాం. అట్ ద సేమ్ టైం మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వ బలగాలు నక్సలైట్లతో పోరాడతాయి, కేంద్ర ప్రభుత్వ బలగాలు కూడా నక్సలైట్లు లేదా మావోయిస్టులతో పోరాడతాయి. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో నడుస్తాం ఛత్తీస్గఢ్ లో నడుస్తాం. సో ఇందులో మతం లేదు, ఈ అంతా కూడా బై అండ్ లార్జ్ మెజారిటీ హిందూసే, అందరు కూడా హిందూసే. సోషియో ఎకనామిక్ సబ్జెక్ట్ అనుకోండి, సోషియో ఎకనామిక్ సబ్జెక్ట్ అది నడుస్తూ ఉంటుంది. అంటే ఈ హననము, ఈ హత్యలు, స్టేట్ స్పాన్సర్డ్ హత్యలు, ఇవన్నీ ఏ దేశంలో అయినా కూడా నడుస్తుంది, అమెరికాలో నడుస్తుంది, ప్రతి చోట కూడా నడుస్తాయి. దానికి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ సైన్యమో లేదా ఒక ఇస్లామిక్ టెర్రర్ ఆర్గనైజేషన్లో దాడి చేసి చంపేదానికి డిఫరెన్స్ మనం చూడాలా వద్దా? చూడాలి కదా. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న నక్సలిజం ఏతుందో మొదట్లో అది దట్ స్టార్టెడ్, అది సమ్వేర్ ఇన్ 70s, 80s స్టార్ట్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం భారతదేశంలో ఆర్థిక మాంద్యం, ప్రపంచవ్యాప్తంగా సమస్య ఉంది. సో యూ హ్యావ్ రెబల్ గ్రూప్స్ అక్రాస్ ద వరల్డ్. మీకు చెగువేరా అందులోంచి పుట్టిన వ్యక్తే కదా. బొలీవియా మీద ఆ రోజుల్లో చెగువేరా తుపాకులు పట్టుకొని దాడులు చేసింది కూడా ఈ ఎకనామిక్ క్రైసిస్ లో పుట్టిన అనిశ్చితి వల్ల లేకపోతే అశాంతి వల్లనే వీళ్ళు గెరిల్లా వార్ఫేర్ కు వెళ్ళారు వీళ్ళందరూ కూడా. క్యూబాలో ఫెడరల్ కాస్ట్రో కానివ్వండి, ఇక్కడ వెనిజులా కానివ్వండి, ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా మీకు ఈవెన్ మావో ఫర్ దట్ మ్యాటర్ పుట్టింది ఈ రెబల్ నుంచి. సో ఈ రెబలిష్ థాట్ ప్రాసెస్ మొదట్లో, ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ స్టేట్మెంట్ విచ్ ఐఎమ్ గివింగ్ నౌ.
సో ఈ రెబలిష్ ఎప్పుడైతే వీళ్ళు మారారో, వీళ్ళందరూ రెబల్స్గా మారారో, ఆయుధం పట్టారో, దీని వెనుక ఖచ్చితంగా సామాజిక ఆర్థిక నేపథ్యం ఉంది. నిరుద్యోగం ఉండడము, రాజకీయ పేదరికము, నిరుద్యోగము, రాజకీయ లంచగొండితనం, ఇవన్నీ కారణాలు, రకరకాల అసమానతల వల్ల వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈ 1960s to 1980s, ఎస్పెషల్లీ 1990s మధ్యలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఏదో ఒక పేరు మీద జరిగింది. మన దేశంలో నక్సలిజం అని మనం అనుకుందాం. నక్సల్ బారి ఒకటి మన దేశం మనకు కనపడింది, కానీ మీకు ఇలాంటి చాలా ఉన్నాయి మన దేశంలో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా స్పెసిఫిక్గా మనకు నక్సలిజం అనేది ఉంది. ఇలాంటి నక్సలిజం అనేది మీకు చైనాలో కూడా ఉంది, ఇలాంటి నక్సలిజం కొరియాలో కూడా ఉంది, ఇలాంటి నక్సలిజం మీకు క్యూబాలో ఉంది, లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్నింటిలో ఉన్నాయి. ఫర్ దట్ మ్యాటర్ ఈ అశాంతిలోంచి పుట్టిన వ్యక్తి ప్లాబో ఎస్కోబార్, తర్వాత డ్రగ్ మాఫియా, డ్రగ్ కార్టెల్ అయిపోయాడు, బట్ ఇందులోంచి పుట్టినవాడే. మీకు ఇలాంటి ఇలా ముస్సోలిని థాట్ ప్రాసెస్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు. సిమిలర్లీ యంగ్ టర్క్స్ అయినా టర్కీలో కూడా ఇలాంటి అనిశ్చితి పుట్టింది, మీకు కుర్దిస్తాన్లో ఉంది. లేనిది ఎక్కడ చెప్పండి, ప్రపంచంలో ప్రతి దేశంలో తిరుగుబాటు అనేది ఉంది, దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు మన దేశంలో సుత్తి కొడవలు పట్టుకుంటారు, లేదా తుపాకీ పట్టుకుంటారు, కొన్ని దేశాల్లో AK-47 పట్టుకుంటారు. బట్ దేర్ వాజ్ డెఫినెట్లీ రెబల్. ఫర్ దట్ మ్యాటర్ అరబ్ స్ప్రింగ్ అని ఈ మధ్యకాలంలో వచ్చింది 10 years బ్యాక్. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ రెబల్. హిజాబ్ వ్యతిరేకత వచ్చింది మీకు ఇరాన్లో, అది కూడా పార్ట్ ఆఫ్ రెబలిజమే. సో ఇవన్నీ ఏంటంటే ఈ తిరుగుబాట్లు, దీని వెనకాల ఒక రకమైన అశాంతి ఉంది, ఒక రకమైన ఆర్థిక అసమానతలు ఉన్నాయి, లేదా స్త్రీ పురుష మధ్యలో ఉన్న అంతరాలు ఉన్నాయి. కారణాలు ఏమన్నా కావచ్చు. But there is always a rebel sect in the society which have become violent. They have chosen the violence. సో నక్సలిజం మన దగ్గర మొదలైనప్పుడు సోషియో ఎకనామిక్ ప్లాట్ఫామ్ మీద మొదలైంది. అది రాను 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 కాలానుగుణంగా తర్వాత క్రమంలో ఏం జరిగింది, అది శాంతి భద్రతల సమస్యగా మారిపోయింది. న్యూ ఇండస్ట్రియలైజేషన్ ఫలాలని అనుభవించలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళు లా అండ్ ఆర్డర్ సమస్య కింద మారిపోయారు. ఇనిషియల్గా ఇట్ ఈస్ డెఫినెట్లీ ఆపరేషన్, దాని ఆపరేషన్ అనుకుందాం. దట్ నో యాక్టివిటీ, నక్సల్ యాక్టివిటీ వాజ్ నథింగ్ బట్ సోషియో ఎకనామిక్ యాక్టివిటీ. ఆ డిస్పారిటీలిజం పుట్టింది అసమానతల మధ్య. సారీ, మనం పూర్తిగా అవుట్ ఆఫ్ దీంట్లో పోకుండా బేసిక్ ప్రిమైస్ ఏంటంటే సామాజిక అసమానతలు అండ్ జనాల్లో ఉండే ఒక ఫ్రస్ట్రేషన్, హింసా ప్రవృత్తి, అది దట్ లెడ్ టు హింసా ప్రవృత్తి. ఇప్పుడు పాకిస్తాన్లో కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రూల్ ఉంది. పాకిస్తాన్లో ఈ టెర్రర్ ఆర్గనైజేషన్స్ యొక్క రిక్రూట్మెంట్స్, ఆ రిక్రూట్ చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు మదర్సాల్లో శిక్షణ పొందిన ముస్లింలు కావచ్చు. దానికి కూడా కారణము ఇప్పుడు నీ వెనుకబాటితనానికి నిన్ను భారతదేశం అణిచివేయడమే కారణం తప్ప అంటే ఇంకా ఏమీ లేదు. ఆ దేశం, భారతదేశం, పాకిస్తాన్ తమ పౌరుల్ని సరిగ్గా చూసుకోకపోవడం కానీ లేతే వాళ్ళకి బేసిక్ నీడ్స్ తీర్చకపోవడం కానీ అవేమీ వాళ్ళ దృష్టికి రాకుండా మీ కేవలం భారతదేశం వల్లనే మీరు ఇట్లా ఉన్నారు, భారతదేశం మీద మనము జిహాద్ ఇది చేయాలి లాంటివి ఏదైతే వాళ్ళు చెప్తున్నారో, కానీ బేసికలీ దాంట్లోకి పోయే వాళ్ళందరూ కూడా మీరు ఇందాక చెప్పిన కారణమే. సామాజిక ఆర్థిక అసమానతలు, విద్య లేకపోవడము, పేదరికము. ఇక్కడ రెండు రకాలు సార్, ఇక్కడ రెండు రకాలు చర్చ. మనం ఇక్కడ మళ్ళీ ఇందులో ఈ గ్యాప్ ని మనం ఫుల్ఫిల్ చేయాలి. అంటే నేను రిక్రూట్మెంట్స్ కి సంబంధించి ఎగ్జాక్ట్లీ టెర్రర్ వైపు ఎట్లయితే భారతదేశంలో నక్సలిజం వైపు మొగ్గు చూపే మామూలు గ్రామీణ దళిత బహుజన భారతదేశంలో రిక్రూట్మెంట్ అనేది ఫోర్స్ మీద జరగలేదు. ఇక్కడ మన దగ్గర నక్సలిజం లో రిక్రూట్మెంట్ జరిగింది ప్రాపగండా ద్వారా. ఏ ప్రాపగండా? ఇస్లాం ఆర్గనైజేషన్ అంటే ప్రాపగండానే కదా. ఇప్పుడు విల్ కమ్ టు దట్. ఆ థిన్ లైన్ మనం అర్థం చేసుకోవాలి. వాలంటరీగా వీళ్ళు వెళ్ళారు, చాలా మంది వెళ్ళలేదు. నిర్బంధ విద్య అంటూ ఏమీ లేదు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎక్కడ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా, మన దేశానికి వ్యతిరేకంగా ఇక్కడ రాయలేదు. బట్ స్టిల్ పీపుల్ వెంట్ టువర్డ్స్ నక్సలిజం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. ఈ రోజు నక్సలైట్లు అన్న వాళ్ళు హార్డ్లీ మనకు ఎక్కడో కనపడతారు. ఒకప్పుడు నక్సలైట్లు ప్రాంతంలో ఈ రోజు రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇదే నర్సాపూర్, ఇదే గజ్వేల్, ఈ చుట్టుపక్కల ఈ రోజు మీకు ఎకరం 2 కోట్లు 3 కోట్లకు వెళ్ళిపోయింది. ఎందుకంటే అసమానతలు లేవు, ఆర్థిక అసమానతలు లేవు, అవి తగ్గించుకుంటూ వెళ్ళాం. బట్ స్టిల్ యూ హ్యావ్ దిస్ నక్సల్ ప్రాబ్లమ్. ఛత్తీస్గఢ్ అక్కడిక్కడ మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి.
ఖచ్చితంగా దానికి రకరకాల కారణాలు, కొన్ని లా అండ్ ఆర్డర్ కారణాలు ఉండొచ్చు, కొన్ని లీడర్షిప్ క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లీడర్షిప్ రిటైన్ చేసుకోవడం కోసం వాటిని కంటిన్యూ చేస్తాం నాకు తెలియదు. స్విండ్లింగ్ ద రిసోర్సెస్ అబ్సల్యూట్లీ కార్పొరేట్స్ ఉండొచ్చు. అందుకే ఇప్పుడు ఇండియాలో అతిపెద్ద రెజిమెంట్ అవుతుందో ఆర్మీ కంటోన్మెంట్ మన ఛత్తీస్గఢ్ లో కడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే దే ఆర్ ఆస్కింగ్ పీపుల్ టు జాయిన్ ది మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. మెయిన్ స్ట్రీమ్ కొండలు వదిలేసి మీరు మెయిన్ స్ట్రీమ్ లోకి రండి నాయన, ఎందుకు అనవసరం అడవుల్లో ఉంటారని చెప్పి ప్రజలు అంటున్నారు, ఈవెన్ ప్రభుత్వాలు అంటున్నాయి. సిమిలర్ ప్రాపగండా. నౌ విల్ కమ్ టు ది పాకిస్తాన్ ఇష్యూ. పాకిస్తాన్ రిక్రూట్మెంట్ ప్రాపగండా ఎలా జరుగుతుంది ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా ఉంది. కిమ్ జాన్ ఉంగ్ ఏం చేశాడు? దేశాన్ని దిగ్బంధం చేసి మొత్తము ప్రహారీ కూడా కట్టాడు. అక్కడ విదేశీ వాట్సాప్లు ఉండవు, మీకు టీవీ ఛానల్స్ ఉండవు, ఏమి ఉండవు, వార్తాపత్రికలు ఉండవు, ఏమి ఉండవు, నథింగ్. అదొక సపరేట్ జైలు, అది ఒక దేశమే పూర్తి స్థాయి జైలు. అక్కడ మీకు అక్కడ ప్రజలకు ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేవు. ఆ నియంత ఏది చెప్తే అదే. ఓకే, ఈవెన్ హెయిర్ కట్ కూడా అతను డిసైడ్ చేసిందే. మొన్న లేటెస్ట్గా బ్యాన్ విధించాడట, లాంగ్ కోట్లు ఎవరు వేసుకోకూడదు, ఎందుకంటే ఆయన సిగ్నేచర్ డ్రెస్ మిగతా వాళ్ళు కాపీ కొట్టద్దని చెప్పి దాని మీద కూడా బ్యాన్ విధించాడు. ఈజ్ అ క్రూకెట్ ఫెలో. కింగ్ జాంగ్ ఉంగ్ ఎవరుతున్నారో కంప్లీట్గా ఒక మానవాతీత శక్తిలాగానే భావించుకుంటాడు. ఈ బిహేవ్స్ లైక్ ఏ క్రూకెట్ పర్సన్. సొంత మేనమామను ఆకలి ఉన్న కుక్కలకు ఆహారంగా వేసినంత దుర్మార్గుడు. పాకిస్తాన్లో ఏం జరిగింది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాకిస్తాన్ ఈజ్ సిమిలర్ కైండ్ ఆఫ్ సెటప్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాకిస్తాన్. మనం ఇందాక మాట్లాడుకుంది 1984-85 వరకు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది. ఇప్పుడు అది ఆర్మీ చేతికి వెళ్ళిపోయిందో, జనరల్ జియావులకు చేతికి వెళ్ళిపోయిందో, హీ స్టార్టెడ్ టు ఫోకసింగ్ మోర్ ఆన్ రాడికలైజేషన్. అతను ఇస్లామిక్ రాడికలైజేషన్ మీద జనాలని చదువుకు విద్యకు దూరం పెట్టడం మొదలుపెట్టాడు. మూడు కారణాలు. దే వాంటెడ్, ఇందాక చెప్పింది, దే వాంటెడ్ టు బికమ్ ఖలీఫత్ ఫర్ ఓవైసీ. అంటే ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కంట్రీస్ ఏవైతున్నాయో, ఆర్గనైజేషన్ కంట్రీ ఓఐసీ అంటాం మనం, ఆర్గనైజేషన్ ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతున్నాయో వాటికి ఖలీఫత్ ఉమ్మా అంటారు వాటిని. ఇస్లామిక్ ఖలీఫత్కు మేమే పెద్దన్న పాత్ర వహించాలని చెప్పేసి దేశ ప్రజలను ఆల్మోస్ట్ అందరినీ కూడా, అంటే బేసిక్ ఇస్లాం పుట్టింది ఎక్కడ? సౌదీలో. వాళ్ళందరూ ఆధునికత వైపు వెళ్తూ ఉంటే వీళ్ళు ఇంకా చీకటి యుగానికి వెళ్ళిపోతున్నారు పూర్తి స్థాయి. సౌదీ గానీ, దుబాయ్ గానీ, ఖతార్ గానీ, వాళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్ వరల్డ్. ఈ రోజు మీకు సౌదీ అరేబియా తను పూర్తిగా సంస్కరించుకుంటుంది. దే ఓపెన్ దే డోర్స్, విదేశీ పెట్టుబడులను ఓపెన్ చేశారు. దే అండర్స్టూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఇంకా ఎక్కువ సంవత్సరాలు పనిచేయవు, 40-50 తర్వాత ఆయిల్ రిజర్వ్స్ ఏమి ఉండవు, మేము ఎట్లా ఉంటే కొట్టుకుపోతాం ఈవీ విప్లవంలో అని చెప్పేసి వాళ్ళు కూడా మిగతా ప్రపంచంతో దగ్గరికి వెళ్తున్నాడు. వాళ్ళ యువరాజు ఎవరైతే ప్రిన్స్ ఉన్నాడో, క్రౌన్ ప్రిన్స్, MBS అంట మనం, మొహమ్మద్ బిన్ సల్మాన్, అతను హార్వర్డ్లో చదువుకున్నాడు, హైలీ ఇంటలెక్చువల్ పర్సన్. మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి రావడానికి వాళ్ళకి కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. పాకిస్తాన్లో కూడా సౌదీ లాగా ఆయిల్ రిజర్వ్స్ ఉండుంటే డిఫరెంట్గా ఉండేదేమో. ఆయిల్ రిజర్వ్స్ ఉంటే ఎలా ఉండేవాళ్ళు తెలియదు మనకు. ఇప్పుడు ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం అంటే అందరికీ పని ఉండేది కదా, నీళ్ళు అందరి చేతిలో డబ్బులు ఆడేవి. ఇప్పుడు మన దగ్గర మనకు లేని వెసులుబాటు. అంటే నేను ద పాయింట్ ఐఎమ్ ట్రైయింగ్ టు డ్రైవ్ టువర్డ్స్, ఆర్థిక అసమానతలు. మన దగ్గర ఏం ఆయిల్ ఉందని మనం ఇంత ప్రగతిని సాధించాము? మన దగ్గర ఇన్ని వైవిధ్యాలు ఉన్నాయి, ఇన్ని మత వైవిధ్యాలు ఉన్నాయి, ఇన్ని ఆలోచన వైవిధ్యాలు ఉన్నాయి, ఇన్ని రకాల మతాలు ఉన్నాయి, ఇంత డైవర్సిటీ ఉంది. స్టిల్ మనం ఎందుకు ఫిఫ్త్ ఎకానమీగా? మన దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ కూడా చాలానే ఉన్నాయి కదా. మనకన్నా ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ పాకిస్తాన్లో ఉన్నాయి. పాకిస్తాన్ సైజ్ ఎంత, దేశం ఎంత? అంతకన్నా చిన్న దేశం మీకు ఇజ్రాయెల్. మరి మన పర్ క్యాపిటల్ PhD ఇజ్రాయెల్లో ప్రతి 29,000 మందికి అసలు ఏమీ లేవు కదా. దట్స్ వాట్ మనకు సౌదీ విత్ పాకిస్తాన్. సౌదీలో ఏమీ లేవు. సౌదీలో ఆయిల్ తప్పిస్తే, ఎడారి తప్పిస్తే ఏమీ లేదు. వాళ్ళకు ఒక ఇసుక ఉంది, ఆయిల్ ఉంది, రెండే ఉన్నాయి. దుబాయ్లో ఇసుక ఉంది, ఆయిల్ ఉంది, ఇంకేమీ లేదు. బట్ వాళ్ళు ఎలా మార్చుకున్నారు? ఇప్పుడు నిన్న జరిగిన దమనకాండకు మీరు ఆశ్చర్యపోతారు, తాలిబాన్లు సానుభూతి ప్రకటించారు. తాలిబాన్స్ ఆర్ ఆల్సో ఇస్లామిక్. ఒకప్పుడు వాళ్ళు ఆత్మాహుతి దాడుల్లో పేరుగాంచిన వాళ్ళే కదా, వాళ్ళకన్నా గొప్పలు వీళ్ళేం కాదు కదా. బట్ తాలిబాన్సే వాళ్ళు దాన్ని ఖండించారు, ఈ తీవ్రమైన దుశ్చర్యని తాలిబాన్స్ ఖండించారు. అరే ఇదేంత ఇట్లా చేశారేంట్రా బాబు మీరు అని చెప్పి. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఈ మన ఫేస్బుక్లో ఉన్న ముస్లిం మేధావులు, అది ఆంధ్రాలో ఉన్నవాళ్ళు, తెలంగాణ ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు, అందరికి కూడా చెప్తున్నా, తాలిబాన్ని చూసి మీరు సిగ్గు తెచ్చుకోండి. మీరు చాలా సెలెక్టివ్ విమర్శలు చేస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగినప్పుడు కానీ, నిన్న విషయంలో కానీ నోరు మెదపకుండా గమ్మున కూర్చున్న ముస్లిం మేధావులు సిగ్గు తెచ్చుకోవాలని నేను కోరుతా ఉన్నా. తాలిబాన్కున్న సెన్సెస్ అండ్ సెన్సిబిలిటీస్ కూడా మీకు లేకపోవడం చాలా దౌర్భాగ్యమని నేను మొహమాటం లేకుండా చెప్పగలను. భారతీయ ముస్లిం. ఎగ్జాక్ట్లీ.
ఇప్పుడు భారత ప్రభుత్వం యొక్క చర్యలు, నిన్న జరిగిన దానికి భారత ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఆల్రెడీ మనం కొంత మీడియాలో చూసినాము. వాటి గురించి ఏమంటారు? అయితే మనం దీనికి ఒకసారి బ్యాక్ మళ్ళీ ఒక 2 నిమిషాలు రివ్యూ చేద్దాం. ఇక్కడ మనం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇస్లామిస్ట్ యాజ్ ఇన్ యూనివర్సల్. మనం మొత్తము అందరినీ ఆపాదించట్లేదు లేదా మొత్తం మతాన్ని ఆపాదించట్లేదు. వీఆర్ టాకింగ్ వెరీ సెలెక్టివ్లీ. పీపుల్ ఆర్ టార్గెటింగ్ ఆన్ ఏ సెలెక్టివ్ బేసిస్. ఒక సెలెక్టివ్ గ్రూప్ ఇంకొక సెలెక్టివ్ గ్రూప్ని సెలెక్టివ్గా టార్గెట్ చేయడానికి. పాకిస్తాన్లో ప్రేరేపితమైన ఉగ్రవాదులు ఏవైతున్న ఆ ఉగ్రవాద చర్యలు భారతదేశంలో సెలెక్టివ్గా ఒక సెలెక్టివ్ జనాల మీద టార్గెట్ చేసే దీని వెనకాల నేపథ్యాన్ని మాట్లాడుతున్నాం. వీళ్ళు ఎందుకు ఇలా జరుగుతున్నా, వీళ్ళు ఎందుకు ఇలా జరిగింది అన్నదానికి బ్యాక్గ్రౌండ్ ఇందాక మనం అనుకున్నాము. జనరల్ జియావుల్లాక్ నుంచి అది వస్తూ ఉంది. మన 1971లో కూడా ఇలాంటి దురాక్రమణ చేశారు వాళ్ళు. దే హ్యావ్ డన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. మనం ఆపరేషన్ పైథాన్ అని చెప్పి ఒకటి ఆ టైంలో ప్రధానమంత్రి గారు మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ పైథాన్ అని చెప్పేసి మన ఎంటైర్ నావల్ బేస్ పంపించి కరాచీ పోర్ట్ ని ధ్వంసం చేసి పడేసింది. అంటే వాళ్ళ వెన్నుముక విరిచేసింది, వాళ్ళకి కోలుకోలేదు ఎక్కడి నుంచి. సిమిలర్లీ ఇదే దుశ్చర్య వాళ్ళ ఆర్మీ అక్కడున్న ప్రధానమంత్రి తెలియకుండా ఆ టైంలో ముషరఫ్ సెకండ్ వాళ్ళ ఆర్మీ జనరల్ మన కార్గిల్ యుద్ధాన్ని తీసుకొచ్చాడు. దాని తర్వాత వాళ్ళు పూర్తిగా చెతికిలు పడిపోయారు. కార్గిల్ యుద్ధం తర్వాత భారతదేశం ఇంకో స్థాయికి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ తర్వాత కోలుకోలేదు, ఎందుకంటే దట్స్ వెరీ హెవీ. వెరీ హెవీ ప్రైస్. ఇంకా వాళ్ళు కోలుకోలేదు అక్కడి నుంచి, ఇంకా ఈ రోజు కోలుకోలేదు. ఏదో చైనా కొద్ది సీ ప్యాక్ అని చెప్పి వాళ్ళు ఈ రోజు పాకిస్తాన్ అనేది ఒక చైనాకు ఒక బానిస. పాకిస్తాన్ ఏ స్థాయిలో ఉందంటే చైనా వాళ్ళకు గాడిదలను సప్లై చేస్తుంది. దే ఆర్ సప్లైయింగ్ డాంకీస్ టు చైనా. సో దే హ్యావ్ నథింగ్ టు సప్లై. వాళ్ళు మన ఇందాక అనుకున్న న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతున్నాయో వాళ్ళకు మనకన్నా ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ విభజనలో వచ్చాయి. దేశ విభజన సందర్భంలో 75% ఆఫ్ ఫర్టైల్ ల్యాండ్ హస్ గాన్ టు దెమ్. ఎట్ ది సేమ్ టైం మన వాటర్ ట్రిబ్యూటరీస్ అవుతున్నాయో అంతర్వాహినులు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. సో ఖనిజాలు కానివ్వండి, కాపర్ కానివ్వండి, ఈవెన్ గోల్డ్ డిపాజిట్స్ కానివ్వండి, సిల్వర్ డిపాజిట్స్ కానివ్వండి, బాక్సైట్ కానివ్వండి, మ్యాంగనీస్ కానివ్వండి, వాళ్ళకే ఎక్కువ వెళ్ళాయి. మనకేమంత గొప్ప రాదు. ఎందుకంటే దాని ఖైబర్ పఖ్తూన్ ఏదైతుందో ఆ రీజన్, ఆ టెరైన్ అవుతుందో, హై ఆల్టిట్యూడ్ అవన్నీ కూడా ఖనిజాలకు సంబంధించింది. బట్ వాళ్ళకు ఆ బుర్రా తెలివి లేదు దాన్ని ఎలా వాడుకోవాలని. ఈ మొత్తం ప్రాసెస్లో పాకిస్తాన్ కంప్లీట్గా విచ్ఛిన్నమైపోయింది. ఈ రోజు 4-5 ముక్కలు అయిపోతాయి. మనం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే చేసేసుకుంటారు. నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అది వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది. బట్ మనం ఎట్లా రిటాలియేట్ చేస్తున్నాం అనేది. మన దేశం చాలా గొప్ప సార్, మనము చాలా సహృదయం. ఎందుకంటే ఆన్ ఎమర్జెన్సీ బేసిస్ పాకిస్తాన్ నుండి ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి హాస్పిటల్లో ఇక్కడ చాలా చిన్న అంటే మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లాంటి హాస్పిటల్స్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్, మన జిల్లా స్థాయి హాస్పిటల్ అవన్నీ కూడా ఎయిమ్స్ అనేది అవుట్ ఆఫ్ దర్ ఇమాజినేషన్. సో అక్కడ నుంచి పేషెంట్లు ఎవరికైతే ఎమర్జెన్సీ కార్డియాక్ అరెస్ట్లు ఉన్నా లేకపోతే చాలా దగ్గర కదా మనకు అమృత్సర్ కానివ్వండి లేకపోతే ఢిల్లీ కానివ్వండి, టక్కున వీసాలు తీసుకొని మనకు టూరిస్ట్ వీసాల్లో మెడికల్ ఎమర్జెన్సీలో వచ్చి ఆపరేషన్ చేయించుకుంటారు. కొన్ని 100 మంది, కొన్ని 1000 మందికి ఇలా జరిగి ఉంటాయి. మనం చాలా రెగ్యులర్గా వాళ్ళకు మెడికల్ ఎయిడ్ ఇస్తూ వెళ్ళాము. బజరంగి భాయ్జాన్లో కూడా చూసాం. సో మనకి ఎప్పుడు వాళ్ళకు రెగ్యులర్గా మెడికల్ ఎయిడ్ ఇస్తూ ఉంటాం. కరోనా టైంలో వ్యాక్సిన్లు కూడా ఇచ్చాం మనం. వి కీప్ ఆన్ గివింగ్ లాట్ ఆఫ్ మెడికల్ ఎయిడ్ టు దెమ్. ఇదంతే ఈ జనాలకు మన ప్రభుత్వాలు చెప్పుకోరు, మార్కెట్ చేసుకోరు. వాళ్ళకి ఎప్పుడు మనం వ్యాక్సినేషన్లు ఇచ్చాం వాళ్ళకు సంబంధించి వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ హెల్ప్ టు దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కేర్. బట్ అక్కడ వాళ్ళకి విశ్వాసం లేదు. అవి విషసర్పాలు, సపోలాలు అంటారు వాటిని. వాడికి ఎక్కడ విశ్వాసం ఉంటుంది? మనం ఏదైనా చేయండి మళ్ళీ గజవాయింది ఎటు చేసినా వాడు మళ్ళీ తిరిగి వచ్చేసి వాడు గజవాయిన దగ్గర అయిపోతాడు. వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రల్లో బ్రెయిన్లో ఎక్కిచ్చేశారు. మీరు మన దేశము దిస్ యు ఆర్ టాకింగ్ అబౌట్ రాడికలైజ్డ్ సొసైటీ. ఎంటైర్ సొసైటీ హస్ బీన్ కంప్లీట్లీ రాడికలైజ్. 99% సొసైటీ రాడికలైజ్ అయిపోయింది. మీరు ఒక యూట్యూబ్ పట్టుకొని వెళ్ళండి, మీరు ఇండియా మీద మీ ఒపీనియన్ ఏందనంటే వాడు ఫస్ట్ చెప్పేది ఇండియా మన దుష్మన్ అంటాడు. మీరు చూడండి ఎవరినైనా సరే. అదే మన మేబీ మీరు ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. లేదు, ఐఎమ్ నాట్ గివింగ్. పాకిస్తాన్ లో మామూలు ప్రజానికము ప్రతిరోజు కింద మీద పడి దుర్భర, వాళ్ళు వాళ్ళకు తినకున్నా దే ఆర్ వెరీ 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 క్లియర్ దట్ ఇండియా ఇస్ దేర్ ఎనిమీ. ఫర్ దెమ్ ఇండియా ఈజ్ ఎ ఎనిమీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బ్లాంకెట్ స్టేట్మెంట్. అట్లా అంటే భారతదేశంలో కూడా సగటు భారతీయునికి పాకిస్తాన్ అంటే ఈవెన్ మన మీడియా కూడా ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఏం రాస్తారు? దాయాది దేశాల మధ్య మనం రాస్తాము. వాళ్ళు దాయా దేశాలు ఏం రాయారు, వాళ్ళు శత్రు దేశాలను రాస్తారు. వాళ్ళు మనని ఎలా చూస్తారు? ఆ దేశం మనం ఎలా చూస్తారంటే శత్రు దేశం అనే చూస్తుంది. వాళ్ళ చిన్నప్పటి నుంచి పిల్లలకు భారతీయులు అంటే శత్రువులు,
మీరు అడగండి, మనకు స్వాతంత్రం ఎవరితో వచ్చింది? బ్రిటిష్ వాళ్ళతో వచ్చింది. 1947 ఆగస్ట్ 15 మనకు వచ్చింది, ఆగస్ట్ 14 వాళ్ళకి వచ్చింది. ఎవరి ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది? బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతూ వచ్చింది. మన పుస్తకాలు ఇది రాసాం మనం. వాళ్ళ పుస్తకాలు ఏం రాశారో తెలుసా? మీకు ఎవరి ద్వారా స్వాతంత్రం వచ్చింది అంటే భారతదేశం ద్వారా విడిపోయిన ద్వారా మాకు స్వాతంత్రం వచ్చింది, భారతదేశం నుంచి పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్న బుక్స్ లో రాశారు అఫీషియల్ గా. దే హావ్ రిటన్ ఇన్ దేర్ బుక్స్. నేను ఒకటి చెప్పనా, చాలా బ్లంట్ గా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు మీరు తెలంగాణ వాడే, నేను తెలంగాణ వాడే, సమైక్యాంధ్ర పాలకుల నుంచి మేము మా స్వయం ప్రతిపత్తి సాధించుకున్నాం, మా సొంత రాష్ట్రం తెచ్చుకున్నాం అంటాం మనం. అవును, అంటామా? అంటాము. విజయవాడలో ఉండే మన మిత్రునికి కలుక్కుమంటదా అనదా? అంటది. సో కాబట్టి అది ఏం చేయగలుగుతారు చెప్పండి దాన్ని. నేను దాని గురించి అనట్లేదు, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చెప్తున్నా. ఇక్కడ మనం విజయవాడ నుంచి, ఆంధ్ర నుంచి మనము సమైక్య పాలకుల పీడన నుంచి బయటపడి మనం స్వర రాష్ట్రం ఏర్పరచుకున్నాం. తర్వాత వాస్తవమా కాదా? ఏది వాస్తవమే. తర్వాత ఏం చేసాము, మనం మన పెళ్లి సంబంధాలు జరిగితే, మన రాకపోకలు ఉంటే సగం మంది హైదరాబాద్ లో ఉంటారు, మనం వస్తుంటాం వెళ్తుంటాం, విజయవాడకి వెళ్తాం, తిరుపతికి వెళ్తే సగం మంది తెలంగాణలో ఉంటారు. మీరు ఈ మధ్యలో యాదాద్రి వెళ్తే సగం మంది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉంటారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీకు ఏ రోజైనా సరే ఇది తెలంగాణ, ఇది ఆంధ్ర అని ఏర్పడే కనపడిందా? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కూడా ఈరోజు పాకిస్తాన్లో మామూలు ప్రజలు, ఈరోజు ఆంధ్ర తెలంగాణలో బహుశా కేసీఆర్, చంద్రబాబు నాయుడు రాజకీయ కారణాలతో స్టేట్మెంట్లు ఇస్తారు కావచ్చు, కానీ మీరే చెప్పిన ఎగ్జాంపుల్లో తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య ఆహార వ్యవహారాల్లో ఎట్లయితే వాళ్ళకి ఒక బంధం ఉన్నదో, పాకిస్తాన్కి భారతదేశంలో ఉండే మామూలు ప్రజలకు కూడా ఆ బంధం ఉంటుంది కదా. ఆ బంధం అనే పర్సంటేజ్ ఆఫ్, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మనకు 99% బంధం ఉంది. 99% ఆ మానసిక బంధం ఉంది. సాటి తెలుగు వాళ్ళము ఒకప్పుడు కామన్ కల్చర్లో ఉన్నాము. రాజకీయంగా మనకు ఇంకొక విషయం, తెలంగాణ ఆంధ్ర అనేది విడిపోవడానికి సంస్కృతి రాజకీయ నేపథ్యాలు పక్కన పెట్టండి, 12 కోట్ల మందిని 2 రాష్ట్రాలు కాదు 4-5 రాష్ట్రాలు చేయాల్సిన అవసరం ఉంది. అమెరికాలో 20-30 కోట్ల మందికి 50 రాష్ట్రాలు ఉన్నాయి. మన దేశంలో 150 కోట్ల మందికి 30 రాష్ట్రాలే ఉన్నాయి. అసలు ఆ విషయానికి వస్తే మనం 100 రాష్ట్రాలు కావాలి, తప్పులేదు అందులో టెక్నికలీ స్పీకింగ్. సో సంస్కృతి ఎక్కడ పోదు, మన ఆచార వ్యవహారాలు ఎక్కడికి పోవు. అదే బందర్ లడ్డు మనం తింటాం, ఇదే సర్వపిండి వాళ్ళు తింటారు. మన సంస్కృతికి ఏం వచ్చే నష్టం లేదు, లేదా మన భావోద్వేగాలకు వచ్చే నష్టం లేదు. కులం దగ్గర మీరు శ్రీశైల్ రెడ్డి గారు రేపు పొద్దున మీకు మంచి సంబంధం వస్తే ఆంధ్రారెడ్డి అమ్మాయిని మీ అబ్బాయి చేసుకుంటాడు ఖచ్చితంగా. సో మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ 2 రాష్ట్రాల మధ్యలో జరిగింది, మనం దానికి పాకిస్తాన్కి ఆపాదించలేము. ఉండాలి అంటున్నా నేను, లేదు కానీ ఉండాలి అంటున్నాను. ఉండాలి అంటే వాళ్ళు సరసోంక సాగు తింటారు, మనం సరసోంక సాగు తింటాము. మనం కరాచీ బేకరీ మన దగ్గర ఉన్నది. చాలా 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 ఆహారానికి సంబంధించి కానీ ఆచారానికి, ఉర్దూ భాష వాళ్ళు మాట్లాడతారు, మనం మాట్లాడతాము. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, ఈ థాట్ ప్రాసెస్ మన పాలకులు మనకు ఇలా మన పాఠ్య పుస్తకాల్లో మన పాలకులు ఇలా మాట్లాడలేదు. నిన్న కూడా రాబర్ట్ వాద్రా వాళ్ళకు అనుకూలంగానే మాట్లాడిన తప్పిస్తే ఇక్కడ ఉన్న హిందువులకు కానీ భారతీయులకు కానీ అనుకూలంగా మాట్లాడు. నేను భారతీయులకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు, మీరు పాకిస్తాన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. మనము వీఆర్ హియర్ టు డిస్కస్ ది కోర్ problems. Core problem is the ideological bankruptcy of Pakistan. That is a core problem. వాళ్ళు కంప్లీట్గా రాడికలైజ్ అయిపోయారు. వాళ్ళని చిన్నప్పటి నుంచే విషం పెట్టి పున్నమి నాగు సినిమాలో చిరంజీవి పాకిస్తానీ లీడర్స్ అనండి, నాట్ పాకిస్తానీ పీపుల్. Pakistan entire regime, I'm talking leaders kada, regime, the mindset and ideology of Pakistan. The ideology of Pakistan అంటే ఎవరు? వాళ్ళ విధానకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసుకున్నారు, ఈరోజు ప్రజలే తయారు చేయబడ్డారు. మీకు 99% జనాలకు చిన్నప్పటి నుంచి అదే పెంచి 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 పోషించేప్పటికి వాళ్ళు అలాగే తయారైపోయారు. వాళ్ళ ఆర్మీ ఇప్పుడు ఏం చేద్దాం, పాకిస్తాన్ ప్రపంచ పటంలోంచి వైప్ చేద్దాం, మనకేం అవసరం అని చేయడానికి వాళ్ళే వైప్ అవుట్ అయిపోయారు. మనకు ప్రజలతో ఇష్యూ లేదు కదా, మనకు ప్రజలతో సంబంధం లేదు. మన ఇష్యూ ఎవరంటే, మన ఇష్యూ ఈజ్ ది రాడికలైజ్డ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ హు ఆర్ అటాకింగ్ ఇండియా. ఆ రాడికలైజ్ సెక్షన్, దాంట్లో నాకు కూడా ఏం అభ్యంతరం లేదు. మన రాడికలైజ్ సెక్షన్ ఆఫ్ పీపుల్, అది 100 మంది 1000 మంది 1,00,000 మంది భారతదేశంలో ఉన్న ముస్లిం మేధావులు ఎందుకు తిడుతున్నారు? అదే 1 కోటి మంది మనకు తెలియదు వాళ్ళు ఎంత పెద్ద సెక్షన్. మనకు ఆ వేర్లని తుంచాల్సిన అవసరం మనకు ఉంది. లేకపోతే అది అక్షరధామ్ చార్ధామ్ నుండి టెర్రర్ కూకటి వీళ్ళతో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం టెర్రర్, ఇప్పుడు వి హావ్ టు ఐడెంటిఫై ద టెర్రర్. టెర్రర్ ఎక్కడ ఉంది? టెర్రర్ ఇందాక అన్నది, టెర్రర్ అనేది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లేదు.
టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో టెర్రర్ లేదు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తయారు చేసిన సంస్థలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎస్పెషల్లీ పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్, వాళ్ళ దేర్ ఐడియాలజీ ఈజ్ ఇట్ టెర్రర్ ఫ్యాక్టరీ. దాన్ని మనం విషబీజాలని మనం కూకటి వెళ్తే పెగిలించకపోతే ముందు తరాలు, ముందు భవిష్యత్తు అది హైదరాబాద్ వరకు వస్తుంది. మనకు హైదరాబాద్లో లుంబిని పార్కులు ఎందుకు జరిగాయి దాడులు, ఏ మైండ్ సెట్తో జరిగాయి దాడులు? లెట్స్ అండర్స్టాండ్. గోకుల్ చాట్లో ఆ దాడులు ఎందుకు జరిగాయి, లేదా లుంబిని పార్కులు ఎందుకు దాడులు జరిగాయి, దాని వెనకాల ఏ ఆలోచన విధానం ఉంది, దాని వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి, భావజాలం ఏంటి, లెట్ us కమ్ ఫ్రమ్ దేర్. అది రేపు పొద్దున యాక్చువల్లీ అనిల్, గోకుల్ లుంబినిలో జరిగిన దానికంటే కూడా నిన్న కాశ్మీర్లో జరిగింది చాలా తీవ్రం అనిపిస్తుంది. వాళ్ళు దే హావ్ సెంట్ ఏ మెసేజ్. ఇప్పుడు గోకుల్ లుంబినిలో వాళ్ళు చాలా సెలెక్టివ్ గా ఒక మెసేజ్ పంపించారు. వాళ్ళు సెలెక్టివ్ గా మెసేజ్ పంపించారు. నేను మొదటి నుంచి చెప్తున్న పాయింట్ అది. బాంబు పెట్టి డిటోనేట్ చేసుకొని, ఇప్పుడు హమాస్ వాళ్ళు వస్తారు ఇజ్రాయెల్లో, వాడు బాంబు పెట్టుకొని పేల్చుకుంటాడు. అందులో అరబ్ వాళ్ళు పోతారు, అందరు పోతారు. మీకు యూదులు పోతారు, అరబ్ పోతారు, క్రిస్టియన్ పోతారు, అందరు పోతారు. అది వేరు, అది మాస్ డిస్ట్రక్షన్. మీకు ఎక్కడ జరుగుతుంది? జనరల్గా శ్రీనగర్లో జరుగుతుంది. మనము ఇక్కడ మన సమస్య ఏంటంటే, దేశంలో జమ్మూ కాశ్మీర్లో ఇష్యూ ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఎథనికల్ క్లీన్జింగ్ చేయాలని ఒక సెట్ ఆఫ్ పీపుల్ రెడీ అయ్యారు. వాళ్ళు ఎథనికల్ క్లీన్జింగ్ చేసే ప్రాసెస్లో రకరకాల డిటనేషన్స్ పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఆర్మీ క్యాంపుల మీద దాడులు చేస్తున్నారు. విల్ కమ్ టు దట్. దే వాంటెడ్ టు సెండ్ ఏ మెసేజ్. మసాకర్లో ఒక మెసేజ్ పంపించారు వాళ్ళు. అవర్ టార్గెట్ ఈజ్ మేల్. గజ్వా హింద్ పర్పస్ ఏంటి? మగవాన్ని చంపేసి స్త్రీని లోపరుచుకోవడం. హారం అంటే అదే కదా. సో ఇట్స్ అ వెరీ క్లియర్ ఇండికేషన్ వాట్ దే హెవ్ గివెన్. నిన్న జరిగిన టెర్రర్ అటాక్లో ఏదైతే ఉందో, దిస్ ఈజ్ నాట్ బీన్ డన్ బై నార్మల్ పర్సన్. మనకు పెహల్గాం నుంచి 50 కిలోమీటర్లో మీకు పైన్ ఫారెస్ట్ ఉంటుంది. ఒక 40-50 కిలోమీటర్లో పైన్ ఫారెస్ట్ ఉంటుంది. ఆర్మీ వచ్చి రెస్క్యూ చేసే టైం కూడా వీడు ఇవ్వలేదు. వాడు చాలా సెలెక్టివ్గా 40-50 మందిని గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ 40-50 మంది గ్రూప్ దగ్గరికి వెళ్ళిందే 2-3. వాళ్ళు వెళ్ళి వాడు పైంట్లు ఇప్పారు, జిప్ ఇప్పారు, చూసారు, కాల్చిపడేశారు. అంతే సింపుల్, ఇంకా ఏమి లేదు అక్కడ. విమెన్ వదిలేశారు. నౌ ఇది అంత ఈజీ టాస్క్ కాదు. ఇది ఏ లష్కరీ తోబానో, జైష్ మహమ్మద్ ఇలాంటి వాళ్ళు చేసే టాస్క్ కాదు ఇది. దిస్ ఈస్ బీన్ డన్ బై ట్రైన్డ్ పర్సనల్, వెల్ ట్రైన్డ్ ఆర్మీ వాళ్ళు చేసే పనే ఇది. దీని వెనకాల ఆర్మీ మాస్టర్ మైండ్ ఉంది. ఆర్గనైజేషన్ క్లెయిమ్ చేసుకుంది కదా, దే ఆర్ వాళ్ళు ఆఫ్ షూట్ ఆఫ్ లష్కరే తోయబా. వాళ్ళు క్లెయిమ్ చేశారు, అయిపోయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు ఎవరుతున్నారో దే ఆర్ నాట్ నార్మల్ పీపుల్, దే ఆర్ వెల్ ట్రైన్డ్ పీపుల్. దే కేమ్ విత్ ఎ మైండ్ సెట్. వాళ్ళకి అంతా ఇంజెక్ట్ చేసి పంపించారు. నీ టాస్క్ ఏంటి, నీ రోడ్ మ్యాప్ ఏంటి, నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది కంప్లీట్గా వాడు వచ్చాడు. ఒక మెషిన్ ని ప్రోగ్రామ్ చేసినట్టు వచ్చాడు, టార్గెట్ చేశాడు. అక్కడ నుంచి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. అక్కడ నుండి ఆ పక్కన ఉన్న అడవుల్లోకి వెళ్ళిపోయారు. తర్వాత బట్టలు మార్చుకొని వెళ్ళిపోయి ఉంటారు అక్కడ నుండి. లేదా వీళ్ళు దొరికితే ఒక లేపేస్తారు మన ఆర్మీ, అంతగానే ఎక్కువ ఏం చేయలేరు. బట్ ది ఐడియా ఈజ్ ఇలా ఇంకెన్ని జరుగుతాయి. సమస్య శ్రీనగర్లో లేదు, సమస్య జమ్మూ కాశ్మీర్లో లేదు, సమస్య లేలో లేదు, సమస్య పెహల్గాంలో లేదు, సమస్య లడఖ్లో లేదు. సమస్య మీకు రావల్పిండిలో ఉంది, సమస్య లాహోర్లో ఉంది, సమస్య కరాచీలో ఉంది, సమస్య ఇస్లామాబాద్లో ఉంది. ఇక్కడ ఉన్న క్యాంప్స్ ఆపరేట్ చేస్తున్నాయి అనుకుంటే, ఈ ఆపరేటర్స్ ఎవరుతున్నారో దే ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ దేర్ అండ్ దే ఆర్ టార్గెటింగ్ ఇండియా. భారతదేశం వచ్చేప్పటికి వాళ్ళకు ఈ దేశంలో చాలా సెలెక్టివ్గా టార్గెట్ చేసి చంపి ఒక మెసేజ్ పంపించారు. దేర్ ఆర్ 3-4 రీజన్స్ హియర్. ఒకటి, వాళ్ళకు అంతర్గతంగా చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు సర్వనాశనం అయిపోయి ఉన్నారు. అక్కడ ప్రజల మైండ్ సెట్ డైవర్ట్ చేసుకోవాలి ఒకటి. రెండోది, జేడీ వ్యాన్స్ మన భారతదేశానికి వచ్చాడు. అంతమందుకు ట్రంప్ వచ్చినప్పుడు, లాస్ట్ టైం ట్రంప్ వచ్చినప్పుడు ఇలాంటి దాడులు జరిగాయి. నిన్న ఉపాధ్యక్షుడు వచ్చాడు, అమెరికా ఉపాధ్యక్షుడు వచ్చాడు. మోడీ, ప్రధానమంత్రి మోడీ సౌదీలో అంటే గల్ఫ్ కంట్రీస్తో రిలేషన్షిప్ చాలా బలపరిచారు. అంటే సౌదీ వెంట్ హెడ్ అండ్ స్టార్టెడ్ ఇండక్టింగ్ భగవద్గీత ఇన్ దేర్ బుక్స్. మన తాలూకు పౌరాణిక ఇతిహాసాలను కూడా వాళ్ళు వాళ్ళ పుస్తకాల పాఠ్యాంశాలుగా చేర్చుకున్నారు. ఇది జీర్ణించుకోలేకపోతున్నారు, ఎందుకంటే దే వాంటెడ్ టు బికమ్ ఖలీఫత్ ఫర్ ముస్లిం. ఇక్కడ ఒక్క నిమిషం మిమ్మల్ని ఆపుతా. ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్స్ నాకు నిజంగా చాలా సంతోషం కలిగిస్తున్నాయి. ఐ అప్రిషియేట్ మోడీ ఆన్ దిస్. అండ్ దీని నుంచి తీసుకోవాల్సిన సారాంశం ఏంటంటే, ప్రేక్షకులకు చెప్పేది నేను, హిందువులు ముస్లింలు శత్రువులు అయితే మోడీ గల్ఫ్ కంట్రీస్తో సుహృద్భావ సంబంధాలు ఎందుకు నెలకొల్పుతాడు, సౌదీ అరేబియా భగవద్గీతను ఎందుకు ఇన్కార్పొరేట్ చేస్తుంది. సో దీని నుంచి మనం అందరూ తీసుకోవాల్సిన లెసన్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నది టెర్రర్కి సంబంధించిన అటాకు, పాకిస్తాను భారతదేశానికి సంబంధించిన ఇష్యూ అంతే తప్ప హిందూ ముస్లింలకు సంబంధించిన
బై అండ్ లార్జ్ రిఫ్ట్ గా దీన్ని చూడొద్దు. ఎవరు కూడా ఈరోజు సోషల్ మీడియాలో రాస్తున్న వాళ్ళు కానీ, వాట్సాప్ యూనివర్సిటీ మేధావులు కానీ, సైలెంట్ గా ఉన్న ముస్లిం మేధావులు కానీ గమనించాల్సింది, మన కేసీఆర్ గారు చెప్పినట్టు గంగా జమున తహజీబో లేతే ఇట్లాంటివి ఈరోజు మోడీ చేస్తున్న ప్రయత్నం. మీరే చెప్తున్నారు, సౌదీ మొన్న మోడీని వాళ్ళు రక్షణ ఇచ్చి పంపించారు. సో ఇది చాలా మంచి విషయం. ఇది ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ పాయింట్ దట్ యు బ్రాట్ అవుట్. మన కంక్లూడింగ్ రిమార్క్స్ కి ఒక మంచి మెసేజ్ కూడా మనం ఇస్తున్నాం. మొన్న మాల్దీవ్స్ అధ్యక్షుడు వస్తే వి హావ్ ఫండెడ్ దెం ఫైనాన్షియల్లీ. ఎందుకంటే చైనా వాళ్ళని బిట్రే చేసింది మాల్దీవ్స్ ని. వెన్ మాల్దీవ్స్ హాస్ బిట్రే చైనా, ఫస్ట్ అతను ఏ దేశంకి వెళ్ళలేదు, హి హాస్ కమ్ టు ఇండియా మోజు. కాబట్టి భారతదేశంలో ఉండే హిందువులు భారతదేశంలో ఉండే ముస్లింలను శత్రువులుగా చూడొద్దు. భారతదేశంలో ఉండే ముస్లింలు భారతదేశంలో ఉన్న హిందువుల పట్ల మీరు అపనమ్మకంతో ఉండొద్దు. That's what I want to say. See, for a Pakistani terrorist, it doesn't mean whether it's a Hindu or a Muslim. No, నేను మన దేశం గురించి మన దేశంలో ఉన్న మేధావులు, మన ప్రాబ్లం ఏంటంటే మన ప్రజలు మన పబ్లిక్ ఈ డెప్త్ అర్థం కాదు. మన పబ్లిక్ ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్ అర్థం కాదు. ఇంతసేపు నేను ఆపరేషన్ పైతా అని చెప్పాను. ఆవిడ వెళ్ళి ఆ టైంలో మనం వెళ్ళి కరాచీ పోర్ట్ ని ధ్వంసం చేసి పడేస్తే వెన్నెముకి విరగొట్టేసాం మనం. బ్లాస్టెడ్ ఎంటైర్ కరాచీ పోర్ట్, కరాచీ హార్బర్ మొత్తం ధ్వంసం అయిపోయింది. రావణ కాష్టం జరిగింది. అది ఎప్పుడు జరిగింది? 1971లో. ఉపేక్షించి ఇంకా ఓపిక బట్టి నశించిపోయి మనం పని చేసాము. ఇప్పుడు ఆ పరిస్థితికి వస్తున్నాము. ఆ టైంలో దెబ్బతిన్న పాకిస్తాన్ మళ్ళీ కోలుకోవడానికి 20 ఏళ్ళు పట్టింది. దాని తర్వాత కార్గిల్ యుద్ధం జరిగింది. దాని తర్వాత మొత్తం కొలాప్స్ అయ్యారు, కంప్లీట్ రాడికలైజ్ అయిపోయారు. ఈ రోజు ఆర్మీ చేతుల్లో ఉంది. పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ అందరూ కూడా ఎక్కడ ఉంటారు? లండన్ లో ఉంటారు, గల్ఫ్ లో ఉంటారు, దుబాయ్ లో ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఇస్లామాబాద్ ప్రభుత్వ స్కూల్లో చదువుకోడు. వాడు హెల్త్ కోసం లాహోర్, కరాచీకి వెళ్ళాడు. హీ గో టు లండన్. మన దగ్గర అట్లా కాదు. మనం సుందర్ పిచ్చైని, సత్యనాథలని, లేకపోతే తులసి గబ్బాట్ని ఇలాంటి వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తుంటే వాడు లష్కర్ ఏ తోయిబాని, జైషే మొహమ్మద్ తయారీ చేస్తున్నాడు. చూడండి, 2 డిఫరెంట్ ఫ్యాక్టరీస్. ఈ ఐడియాలజికల్ ఫ్యాక్టరీస్ ఎప్పటికి కలవవు. ఇది మనం గంగా జమున తయారీ అని అది మనకు భారతదేశానికే వర్తిస్తుంది. రెండోది, ఇదే షోలో మనం ఎన్నోసార్లు నిజాం రాజుని, ఎన్నోసార్లు మనము ఉస్మానియా పాలకులని మెచ్చుకున్నాం, టర్కీని మెచ్చుకున్నాము. ఎన్నోసార్లు ఎన్నోసార్లు మా రాజు అని గర్వంగా చెప్పాను. ప్లెంటీ ఆఫ్ టైమ్స్ ఐ టోల్డ్ దట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈజ్ అ విజనరీ ఫార్ బియాండ్ టు హిస్ టైమ్స్ అని ఎన్నోసార్లు అన్నాను. బట్ ఈ పర్టికులర్ ఇష్యూ వచ్చేప్పటికి ఇది యూనివర్సల్ ఇష్యూ కాదు. మనకు సౌదీతో మంచి రిలేషన్షిప్ ఉంది, ఇరాన్తో రిలేషన్షిప్ ఉంది, వీ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ రిలేషన్షిప్ విత్ ఇరాక్తో ఉంది, మనకు జోర్డాన్తో ఉంది, సిరియాతో ఉంది, అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఖతార్తో ఉంది. అంతిమంగా నేనేమంటున్నా, మీరు చెప్తున్న అన్ని కూడా వాస్తవాలు, మీరు చెప్తున్నాయి కూడా చాలా బాగున్నాయి. సో ఈ రోజు భారతదేశంలో హిందువులు కానీ ముస్లింలు కానీ అర్థం చేసుకోవాల్సింది, ఇది టెర్రరిజంతో సంబంధం ఉన్న క్రాస్ బార్డర్ ఇష్యూ తప్ప ఇది భారతదేశంలో హిందువులు ముస్లింలు కొట్లాడుకొని సావడానికి ఇంకొక రీజన్ కాకూడదు అంటున్నాను నేను. ఇది కాకూడదు. అవుతూ వాళ్ళంతా పిచ్చోళ్ళు ఇంకొకళ్ళాడు. అట్లా ఒకవేళ వీళ్ళు కొట్టుకుంటే, ఒకవేళ హిందువులు ముస్లింలు ఈ సబ్జెక్ట్ని తీసుకొని దీన్ని ఖండించకుండా, ఇప్పుడు మేధావులు ఏం చేస్తున్నారు, దీన్ని మణిపూర్కో యూపీకో లింక్ పెడుతున్నారు. అరే అక్కడ వాడు పైంటిప్పి జిప్పిప్పి చెక్ చేసి వాడు ఎవడో చంపిండ్రా బాబు అంటే, అది కాకుండా మణిపూర్లో జరగలేదా, యూపీలో జరగలేదా అని మాట్లాడుతాం. మణిపూర్, యూపీ గురించి మనం తర్వాత చర్చించవచ్చు. దాని వెనకాల మళ్ళీ మిక్సప్ థింగ్స్. హియర్ ఇట్ ఈస్ అ బ్లడీ సెలెక్టివ్ కిల్లింగ్. హ్యావింగ్ అగ్రీడ్ టు దట్, మనం చివరికి వద్దాము. ఈ రోజు భారతదేశం హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు రియాక్ట్, అండ్ ఇప్పటికీ మనకు కొన్ని తెలుస్తున్నాయి. మనం ఇండస్ వ్యాలీ ట్రీటీ క్లోజ్ చేసాము. ఇండస్ వ్యాలీ ట్రీటీ అవుతుందో, మనము ఈ వాటర్ ట్రీటీ అవుతుందో, మనం నీళ్ళు ఆపామంటే ఇస్లామాబాద్ చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ థింగ్, దే హావ్ నాట్ ఎక్స్పెక్టెడ్. బహుశా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. పాకిస్తాన్ పాలకులు వాళ్ళ ప్రజలతో సంబంధం లేదు, వాళ్ళకి తెలుసు వాళ్ళు అడుగుతుంటారని. దే నో దట్ పీపుల్ ఆర్ ఇన్ పావర్టీ. అక్కడ మీకు వాళ్ళ కరెన్సీ, మన కరెన్సీ కన్వర్ట్ చేస్తే అక్కడ కేజీ టమాటా మీకు 300 రూపాయలు ఉంది, కేజీ ఉల్లిగడ్డ 500 రూపాయలు ఉంది. అక్కడ తినడానికి కూడా లేదు. దే ఆర్ అబ్సల్యూట్లీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఇండస్ వ్యాలీ ట్రీటీ మనం క్లోజ్ చేసాము, ఇమ్మీడియట్ గా వేకేట్ చేయమని చెప్పాము. అంటే వీ హావ్ టోల్డ్ అవర్ ఎంబసీస్ టు వెళ్ళిపోవాలని చెప్పేసాము ఎంబసీస్ ని. వాళ్ళతో ఉన్న బైలేటరల్ రిలేషన్షిప్స్ మొత్తం కట్ చేసుకున్నాము, ట్రేడ్ కట్ చేసుకున్నాము. రీసెంట్ వి యాక్చువల్లీ ప్లాన్ టు కంటిన్యూ ట్రేడ్. మనం రీసెంట్ కూడా డోర్స్ ఓపెన్ చేద్దాం పర్వాలేదు అన్న దృష్టి కూడా మనం వెళ్ళాము. బట్ ఈ అటాక్ తర్వాత వీ హావ్ క్లోజ్ ఆల్ అవర్ డోర్స్. ఇప్పుడు సఫర్ అయ్యేది వాళ్ళు. మనం మెడికల్ టూరిజం కూడా క్లోజ్ చేస్తాం, ఎందుకంటే మనకు తెలియదు వచ్చేవాడు టెర్రరిస్టా లేకపోతే బాధితుడా, రోగియా, హృద్రోగియా ఎవడో తెలియదు మనకు. వీ విల్ క్లోజ్ ఈవెన్ ద డోర్స్ ఆఫ్ హెల్త్ కేర్. అది కూడా ఆపేస్తాం మనము.
బాలీవుడ్ని తన్నారు, బట్ తంతారు ఇప్పుడు రేపు ఎల్లుండి. ఎందుకంటే వీళ్ళు స్టోరీలు చెప్తున్నారు కదా, సుష్మితా సేన్ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా, మీకు వరుణ్ ధావన్ ఇలాంటి వాళ్ళు, కళకు ఎల్లలు లేవు, పాడులు మట్టి మశానం లేదని చెప్పి అన్నీ ఉంటాయి. కళ కూడా సెలెక్టివే ఇక్కడ. సో వీ డోంట్ నీడ్ దెమ్. మనకు వాళ్ళతో ఏం సంబంధం లేదు, ట్రేడ్ గీడియం సంబంధం లేదు. మన ఆర్మీ రెజిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు డిప్లాయ్ అవుతాయి అక్కడ, వెస్టర్న్ ఫ్రంటియర్లో మన వాళ్ళు డిప్లాయ్ అవుతారు. మనకు ఎక్సెస్ రెజిమెంట్స్ ఉన్నాయి. మొన్న ఎన్నికల తర్వాత, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల తర్వాత రాష్ట్రపతి పాలన లేదు, అక్కడ ప్రజా ఎన్నికలు జరిగాయి కాబట్టి మనం ఆర్మీని డిసెంగేజ్ చేసాం అక్కడ నుండి. బట్ ఇప్పుడున్న శాంతి భద్రతల దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా మళ్ళీ ఆర్మీ ఎంగేజ్ అయిపోతుంది, మన పారాట్రూప్స్ వెళ్తాయి. సో ఇప్పుడు ప్రతిపక్షాలు, భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలు, కొంతమంది సమాజంలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒకటేమంటున్నారంటే భద్రతా వైఫల్యం అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అక్కడ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్మీ డిప్లాయ్మెంట్ తగ్గడం కూడా కారణమా? కారణమే. ఎందుకంటే అక్కడ ఆ మేరకు అది భద్రతా లోపమా? అక్కడ సిఆర్పిఎఫ్ లోకల్ ఆర్మీ, ఇప్పుడు భద్రతా వ్యవస్థ ఎప్పుడు మనకు అది జమ్మూ కాశ్మీర్ పెద్ద యూనియన్ టెరిటరీ ఉన్నంత కాలం కూడా మనకి ఇష్యూస్ అయినా సరే మన వాళ్ళు రియాక్ట్ అయ్యి రిటాలియేట్ చేస్తారు. ఎప్పుడైతే అక్కడ ప్రజా వ్యవస్థ ఏర్పడిందో, ఆర్టికల్ 370 లిఫ్ట్ అయిన తర్వాత సిఆర్పిఎఫ్ ఉంది, లోకల్ పోలీస్ ఉన్నారు, మన ఇంటర్ఫరెన్స్ తక్కువ ఉంటుంది, ఆర్మీ ఇంటర్ఫరెన్స్ తక్కువ ఉంటుంది. ఆర్మీకి హక్కు చాలా మటుకు కోల్పోతారు. సెన్సిటివ్ ఏరియాస్ కదా, ఉండాలి కదా, ఉన్నారు, ఎందుకు లేరని కాదు. ఇది మటుకి అందుకే అన్నాను, ఇది చాలా ప్రోగ్రామ్డ్, ఇది మిలిటెంట్ మిలిషియా చేసిన దాడి కదా, ఇది ఆర్మీ దాడి. డెఫినెట్ గా దిస్ పీపుల్ హావ్ డన్ దిస్ మసాకర్ హస్ బీన్ ట్రైన్డ్ వెరీ సెలెక్టివ్లీ ఇన్ ఏ పర్టికులర్ క్యాంప్. ఏదో క్యాంప్లో చాలా ప్రోగ్రామ్, ఒక రోజు 2 రోజులు కాదు, మీరు బాగా గమనించండి సీక్వెన్స్ కూడా. కరెక్ట్ వారం క్రితము ఆసిఫ్ మునీర్ ఎవరైతే ఉన్నాడో ఆర్మీ జనరల్, హిందువులు వేరు, ముస్లింలు వేరు, మేము వేరు, వాళ్ళు వేరు అని చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. హి హస్ గివెన్ ఎ వెరీ క్లియర్ స్టేట్మెంట్ దట్ వీఆర్ డిఫరెంట్. ఆయన పర్సనల్ ఒపీనియనా, లేకపోతే పాకిస్తాన్ ఒపీనియన్, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ ఒపీనియన్ పక్కన పెట్టండి. ఇది భారతీయ ముస్లింకి సంబంధం లేదు, వీళ్ళంతా మన సోదరులు, వాళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు ఇక్కడ ఎవరైనా మనస్తాపాన్ని గురతో మనం చేసేది ఏం లేదు. నో వే కనెక్టెడ్ టు దట్. అది ఆసిఫ్ మున్ ఇచ్చిన స్టేట్మెంట్. అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, మేము వేరు, హిందువులు వేరు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇచ్చిన 2 రోజుల తర్వాత జేడీ వ్యాన్స్ ఉపాధ్యక్షుడు, అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశానికి వచ్చాడు. అదే రోజు మన ప్రధానమంత్రి గారు సౌదీలో ఉన్నారు. చూడండి సీక్వెన్స్ చూడండి. నెక్స్ట్ డే అటాక్ జరిగింది. సో దే వాంటెడ్ టు సెండ్ ఏ మెసేజ్ దట్ మీరు వేరు, మేము గజ్వా హింద్ని మీ మీద చేస్తూనే ఉంటాము, అది చిన్న స్థాయిలో కానీ పెద్ద స్థాయిలో కానీ మా టార్గెట్ ఇక్కడున్న హిందువులు అని మెసేజ్ పంపడానికి. అవర్ టార్గెట్ ఈజ్ హిందూస్ ఆఫ్ ఇండియా. వాడు చాలా సెలెక్టివ్గా ఈ మెసేజ్ పంపించాడు. అవర్ టార్గెట్ ఈజ్ హిందూస్ ఆఫ్ ఇండియా, ఈ వాంటెడ్ టు క్యాప్చర్ హిందూ విమెన్. ఈ ఐడియా ఇప్పుడు కాదు, మొహమ్మద్ ఖిల్జీ నుంచి ఉంది. ఈ ఐడియా ఈ రోజు కొత్తగా లేదు, గజనీ నుంచి ఉంది. ఎప్పటి నుంచో ఉన్న ఐడియాలజీ ఇది, ఇవి కొత్తగా పుట్టింది కాదు. ఈవెన్ పాకిస్తాన్లో ఉన్న ఆయుధాల పేర్లు కూడా గోరీ గజనీ తప్పిస్తే ఏ పినాకనో, ఏ అగ్నియో, ఏ ఇంకేదో కాదు. అంతేందుకు చిన్న టెల్ యూ గుర్తి ఒక చిన్న క్రక్స్ చెప్తాను మీకు. ఆయుధాలకు ఎన్నో పేర్లు పెట్టుకోవచ్చు. గోరీ గజనీ వాడు ఆఫ్ఘన్ నుంచి వచ్చాడు. పాకిస్తాన్ వాడు గోరీ గజనీ వచ్చినప్పుడు ముందుగా దాడి చేసింది ఒకప్పుడు మనం ఇందాక అనుకున్న అఖండ భారత్లో పాకిస్తాన్ కూడా ఒక భాగమే కదా. వాడు ఫస్ట్ వచ్చి దాడి చేసింది అప్పట్లో ఉన్న రాజపుత్రుల్ని. రాజపుత్రులు ఎక్కడ ఉండేవాళ్ళు, ఇప్పుడున్న వెస్ట్ పంజాబ్, సింధీ, బలూచ్ ప్రావిన్స్లో ఉండేవాళ్ళు. అక్కడికి వచ్చాడు, అక్కడ స్త్రీలను అపహరించాడు, అక్కడిని అత్యాచారాలు చేశాడు, అక్కడిని దుర్మార్గాలు చేశాడు, అక్కడ అందరినీ మసాకర్ చేసిన తర్వాత మిగతా భారతదేశానికి వచ్చాడు. అంటే యు ఆర్ ద ఫస్ట్ విక్టిమ్. ఇప్పుడున్న పాకిస్తానే గోరీ గజనీకి మొదటి విక్టిమ్. ఎవడైతే మిమ్మల్ని హత్యాకాండలు, దమనకాండ చేశాడో వాడి పేరే మీ ఆయుధాలకు పెట్టుకున్నాం. నువ్వు పెట్టుకోవాలనుకుంటే పేర్లు ఎన్నో ఉన్నాయి. జుల్ఫికర్ అనే పేరు ఉంది. ఇప్పుడు ఇస్లాంలో ఒక కత్తి ఉంటుంది జుల్ఫికర్ అని చెప్పి, దానికి 2010 ఉంటుంది. మీకు ఆ పేరు పెట్టుకోవచ్చు కదా, అది పవిత్రమైన పేరు. జుల్ఫికర్ అనేది పవిత్రమైన, జుల్ఫికర్ బుట్టో అది అట్ల నుంచి వచ్చిన పేరు. జుల్ఫికర్ అనే పేరు ఉంది, ఆ పేరు పెట్టుకోవద్దన్నారు. ఎన్నో ఉన్నాయి. మొహమ్మద్ ప్రవక్త ప్రవచించిన పేర్లలో ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ పక్కన పెట్టారు. లుక్ ఎట్ ది మైండ్ సెట్ ఆఫ్ దిస్ పీపుల్. భారతదేశం మీద దాడి చేయడానికి మిసైల్ తయారు చేసుకుని దాన్ని పెట్టుకున్న పేరు మొహమ్మద్ గోరీ గజనీ. మొహమ్మద్ గోరీ గజనీ అంటే ఎవరు? ఒకప్పుడు మీ మీద దాడులు చేసిన వాడే. సో దిస్ ఈస్ అ మైండ్ సెట్ ఆఫ్ దిస్ పీపుల్. సో ఇది ఓన్లీ పాకిస్తాన్ వరకే పరిమితం. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఫ్యాక్టరీలో ఏవైతే ఉన్నాయో వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఐడియాలజీ ఇదంతా. ఇలాంటిది మీకు ఆఫ్ఘనిస్తాన్లో లేదు. మన మీద ఆఫ్ఘనిస్తాన్లో దాడులు చేయలేదు, మన మీద బంగ్లాదేశ్లు దాడులు చేయలేదు, మన మీద ఇరాన్ దాడి చేయలేదు, మన మీద ఏ అరబ్ కంట్రీ దాడి చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మనకు వాళ్ళకు ఉన్న రిలేషన్షిప్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్.
మన మీద ఎంతసేపు దాడులు చేసేది ఒక సెలెక్టివ్ గ్రూప్స్ ఆఫ్ పాకిస్తాన్, దట్ విచ్ ఇస్ బీన్ రన్ బై ది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ ఇస్ వర్కింగ్ లైక్ ఏ మిలిషియా, వాళ్ళ వర్కింగ్ స్టైల్తో మిలిషియాలా ఉంది. దాన్ని మనము వేర్ల కూకటి వేలతో సహా లేపి అవతల వారేయాలంటే ద ఓన్లీ మెథడ్ ఈస్ టు ఎంగేజ్ ఆన్ ఎల్ఓసి. ఎల్ఓసి ఏదైతే ఉందో పాడమల్ల ఎల్ఓసి, దాన్ని తీసి అవతల వారేయాలి. మన ఆక్రమిత భూమి అయితే మన భూభాగాన్ని మనం తీసేసుకొని వాళ్ళని వీ హ్యావ్ టు గో ఫర్ బుల్లెట్ టు బుల్లెట్. అదొకటే జవాబు, ఇంకొకటి లేదు. రైట్, మీకు కత్తే సమాధానం ఇక్కడ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అయితే చాలా చాలా పాజిటివ్ టేక్ హోమ్ మెసేజ్ మన చర్చలో వచ్చింది. మీరు చెప్పిన ఉదాహరణ మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తా. ఈ ఘటన చాలా విషాదకరమైన దారుణమైన ఘటన జరిగినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు సౌదీ అరేబియాలో ఉన్నారు. సౌదీ లాంటి ఇస్లామిక్ అరబ్ దేశాలు అరబ్ కంట్రీస్ అన్నిటితో కూడా మంచి సంబంధం ఖండించారు కూడా. వాళ్ళు నాకు నవ్వు వస్తుంది, అంటే కోపం నుంచి వస్తున్న నవ్వు. యాక్చువల్లీ నీకు తాలిబాన్లు ఖండిస్తారు, అరబ్ కంట్రీస్ ఖండిస్తాయి, ఈడున్న మేధావులకి ఏమైంది అర్థం అవుతలేదు నాకు. మేధావులు కదా, ఇది చాలా దారుణం, దుర్మార్గం. బట్ గుడ్ థింగ్ ఈస్ విల్ ఎండ్ దిస్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ దాట్ హిందువులు ముస్లింలు అందరూ సఖ్యతతో ఉండాలనే ప్రయత్నాలు మన భారతదేశ పాలకుల వైపు నుంచి కూడా జరుగుతున్నాయి. మనము హిందువులు ముస్లింలు కూడా పరస్పర అపనమ్మకాలు దూరం చేసుకొని, ఇది పాకిస్తాన్తో మనకు వైరం, పాకిస్తాన్ టెర్రర్ ఆర్గనైజేషన్స్తో వైరం, భారతదేశాన్ని నిర్మూలించాలనుకునే వాళ్ళ ఒక ప్రమాదకరమైన ఐడియాలజీతో మనం కొట్లాడాలి తప్ప అన్నదమ్ములుగా మనం మన దేశంలో ఉండే హిందూ ముస్లింలు కొట్లాడకూడదు అనేది టేక్ హోమ్ మెసేజ్ ఆఫ్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ 3TV. థ్యాంక్స్ అనిల్. థ్యాంక్ యూ సార్.